తెలిసింది పాస్టర్ గారు అని నీకు అనిపిస్తే ఈసారి ఉపవాస ప్రార్థనలు అనౌన్స్ చేస్తే సాకులు చెప్పమాక. జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడాలి. పనికి నియమం ఉంది, ఉందా? ఊడుపు కట్టడానికి టైం ఉందా? కోతకెళ్తానికి టైం ఉందా? కలుపు తీతకు టైం ఉందా? మాట్లాడలేదు. ట్రైన్కి వెళ్ళడానికి మరి ఆ నియమం పాటించకుండా నేను రాకముందే ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ వాడు నాశనం అయిపోను అంటే కుదురుద్దా? ఏం మాట్లాడుతున్నాను? ఒక్కోసారి కొంతమంది ఏమంటారంటే, బ్రదరు నేను రాకుండా నా అయ్యగారు ప్రార్థన చేసేదేంటి? నువ్వెవరు అసలు? నువ్వు రాకపోవటం ఏంటి? మీ ఆరాధన ఎన్ని గంటలకి అమ్మా? ఆదివారం పూట సాయంకాలం. చాలా సంతోషం, మంచిది. ప్రదేవని పిల్లలు ఎన్నింటికి వస్తారు? మాట్లాడలేదు. మీ అయ్యగారు బండి వేసుకొస్తాడా, కారు వేసుకొస్తాడా? మంచిది. ప్రదేవని పిల్లలు బండి చూసి వాష్రూమ్లో బకెట్ ఎట్టుకునే వాళ్ళు ఎంతమంది? అయ్యగారు వచ్చినట్టు ఉన్నాడే, వాళ్ళ అయ్యగారే బండి అయ్యగారిది అని ప్రదేవని పిల్లల మైక్ ఎట్టిన తర్వాత పళ్ళుతో వాళ్ళు ఎంతమంది? కొంతమంది డ్రమ్ము కొట్టాక బయలుదేరేవాడు ఉంటాడు. ఈ ప్రాక్టికల్గా 26 సంవత్సరాలు, మరి తమ్ముడు ఎంతకాలం అయిందో నాకు తెలియదు కానీ, అమ్మ నీకు 25 నేను ఇంచుమించుగా 25 నుండి 26లో ఉన్న ప్రదేశ వయసు కాదు, సేవ. మరీ 25 అంటున్నాడు, పిల్లవాడు పెళ్ళి అవ్వలేదేమో. ఓ భార్య, 2 పిల్లలు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మూడవదిగా వ్యవసాయకుడు, పాటుపడిన వ్యవసాయకుడు. అందరూ విత్తనాలు వేస్తున్నారు, విత్తనాలు వేయడానికి అందరూ భూమిని దున్నుతున్నారు, గట్లు వేస్తున్నారు, చక్కగా దేవుని పిల్లలారా సాగు చేయడానికి నీరు పెడుతున్నారు. కానీ ఆ పక్కనే ఇంకొక రైతు ఉన్నాడు, అందరూ దున్నేటప్పుడు ఇటు పడుకున్నాడు, అందరు విత్తనాలు వేసేటప్పుడు ఇటు పడుకున్నాడు, అందరూ కోత కోసేటప్పుడు కొడవలు పట్టుకెళ్ళాడు అనుకో. ఏం కోస్తాడు ఆడి పొలంలో? చెప్పాలి మీరు. ఏమి కోయలేడు అంటే కుదరదు, నాకు ఏదో ఒకటి చెప్పాలి. తొంగ కోస్తాడు, గడ్డి కోస్తాడు, పనికిరందాన్ని కోస్తాడు, ముళ్ళ తుప్పులు మొలుస్తాయి, గచ్చపొదలు మొలుస్తాయి, బలురెక్కసి చెట్లు మొలుస్తాయి. అది స్వామిని వాడి చేను. కనుక దేవుని పిల్లలారా, అందుకనే పాటుపడిన వ్యవసాయకుడు ఏం పడాలి? పాటుపడిన వాడే మొదటి ఫలములో ఏం పొందుతాడు? మీరందరూ ఎవరో తెలుసా? సంఘము అనబడేటువంటి ఈ పొలములో యోహాను 15వ అధ్యాయములో అంటారు కదా, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరు? ఇప్పుడు ఈ ముగ్గురు తీసుకోండి, మీ ముందు పెట్టుకోండి. 1 సైనికుడు, 2 జట్టి అయిన వాడు అంటే ఆటగాడు. నేను నియమ ప్రకారం ప్రార్థన చేయాలి, నియమం ప్రకారం మందిరానికి వెళ్ళాలి, నాకు అప్పగించిన పనిని నియమ ప్రకారంలో దేవుని పిల్లలు నేను ముగించాలి. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మీ దగ్గరే నేను 10 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాను సార్, ఇవాళ గుడ్ డాక్టర్, మీ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది, నాకే ఎందుకు పని చేయట్లేదండి అని అడిగాను. మీరు మెడిసిన్ వాడుతున్నారా అన్నాడు. అదేంటండి, కరెక్ట్గా వాడుతున్నాను అన్నా. అంటే ఆ డాక్టర్ గారు అన్నాడు, మంచిదే, ట్యాబ్లెట్ తీసి మింగుతున్నావు కానీ నేను చెప్పిన టయానికి మింగుతున్నావా అని అడిగాడు. ఒక అరగంట అంటూ వద్దు, 1 గంట ఇంటో వద్దన్నా. అయితే అవ్వదన్నాడు. అయితే నీకు షుగర్ తగ్గదనా, బీపీ తగ్గదనా, నా దగ్గరికి రావడం నీకేమో మనీ వేస్ట్, నాకేమో టైం వేస్ట్ అని నా టైం నాకు ఇచ్చేసాడు. నేను మిమ్మల్ని బాగు చేయలేను డాక్టర్ గారు, అదే పాస్టర్ గారు వెళ్ళిపోండి. అదే మామూలుగా మనుషులైతే నేను ఏదో ఒకటి అనేవాడిని, మీరు పాస్టర్ గారు అయిపోయారు కదా, నేనేం అనలేను, మర్యాదగా ఫైల్ తీసుకున్న రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. అంటే నేను ట్యాబ్లెట్లు వాడటం లేదా? వాడుతున్నా, కానీ నేను ఎలా వాడట్లేదు? అది మేము ఆరాధనకి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం, నియమం ప్రకారం వెళ్తున్నాం. పాయింట్ అర్థమైందా? ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏం చెప్తావు? ఏంటి
అన్నం తిన్నావు కదా, ఏంటి అలా ఉన్నావంటే వేళ తప్పి తిన్నానే. ఏం తప్పి? వేళ తప్పి తింటేనే నీ ఆహారం నీ శరీరానికి పనిచేయట్లేదే. వేళ తప్పించిన ఆరాధన చేస్తే, నియమము తప్పించిన ఉపవాసం చేస్తే, నియమమును తప్పించిన ఆరాధనలోకి వెళితే వెళ్ళినట్టే ప్రజలకు కనబడుద్ది, కానీ నీకేమీ రాదు. దేవునికి స్తోత్రం. ఇది ఉన్న నిజం. ఎవరో చెప్పలేకపోయినా నేను చెప్తా. దేవుడికే మహిమ కలుగునుగా. మళ్ళీ ఈయన పిలితే పిలు, లేకపోతే లేదు. విశేషం ఏముంది? ఇప్పుడే చెప్పాడు అయ్యారు. అందుకే ఇక్కడ కూడా ప్రార్థన ఉపవాసం చేసేటప్పుడు, ఉపవాసము దేవునితో సహవాసము. ఊ అంటే ఉపేక్షించుకోవాలి, పా అంటే పరిశుద్ధంగా ఉండాలి, వా అంటే దేవునితో వాక్యాన్ని కలిగి ఆ బంధాన్ని ఉండాలి, సా అంటే దేవునితో సన్నిధి సహవాసం కలిగి ఉండాలి, ము అంటే ముచ్చటగా 3 కాలాలు దేవుడితో నడవాల. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అతి సమీపముగా మనం చేసేదే ఉపవాస ప్రార్థన. ఇటు ఉపవాసాన్ని మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి? ఒక 5 విషయాలు చెప్పాలి, కానీ కొన్ని మాత్రమే నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మధ్యాహ్నపు వేళ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపవాసములో బలమున్నది. ఉపవాస ప్రార్థన వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఉపకారాలు ఉన్నాయి. మీ అందరూ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు మంచి కాస్ట్లీ శారీయో ప్యాంటు షర్ట్ కొనుక్కున్నారు అనుకోండి, దాని మీద ఇంకా మక్కువ తీరలా, మీకు భయంకరమైన మరకబడింది, చాలా సబ్బులు పెట్టావు పోలా, చాలాసార్లు ఉతికావు పోలా, బండకేసి బాదినా పోలేదు, వాషింగ్ మిషన్లో వేసినా పోలేదు, ఇంకా ఏవేవో వేస్తారు కదా. నేను అమ్మ తెలుసా మాట్లాడతలేదు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులకు మీరు వెళ్ళిపోయి బట్టలు మేము ఉతుకుతున్నాగా, మీకు ఎందుకు తెలవదుగా. అది కర్రీ పాయింట్లో మీరు వెళ్ళిపోరా పిలుచున్నాను అంటే ఇక డ్రైవర్ నువ్వు అయిపోయాం. ఉండమంటావా? పిలుస్తా ఫోన్ చేస్తారా, వెళ్ళు ఇంటికి వెళ్ళి పై చూడు. అది అవి అంటే కొంచెం అంట్లో అవి ఉండే తోమేది, అది అట్ట చాలామంది దొరికిపోతున్నారు నాకు. అక్కడ దొరికిపోబాకండి అమ్మ. మంచిది దేవుని పిల్లరా, పురుష అహంకారం నశించి చాలా కాలం అయిపోయిందిలే అమ్మ, పోయిందంతా. నేను కూడా బాబాలమే. బాబా అంటే ఫుల్ఫిల్ తెలియదు అనుకోండి మీకు. బా అంటే భార్య, బా అంటే బాధితుడు, భార్య బాధితుడు, భర్త. అది చూడండి, ఇప్పుడు సంఘంలో కూడా 30 వంతు మీరే ఆక్రమిత మూల పోయారు మా వాళ్ళు. ఇంట్లోనూ స్వేచ్ఛ లేదు, ఆలయంలోనూ స్వేచ్ఛ లేదు. ఎవరో మర్చుకున్నారు, బాగోలేదు, ఇక్కడ ఎవరో కూర్చున్నట్టున్నారు పాపం, దేవుడి కృపను బట్టి. అది పరిస్థితి. లేదు, ఇక అయిపోయింది ఆ పక్క. ఇక రాను రాను దేవుని పిల్లలు ఈ స్థానం కూడా ఆక్రమించేస్తున్నారు. కాకపోతే ఆ బల్లారాధన టైంలో కొంచెం మనకి ఏదో అవకాశం ఇస్తున్నారు కానండి. అది కనుక పాస్టమ్మ గారు వాళ్ళు మనం ఏమనుకోవద్దు, నన్ను దయచేసి దేవుడి కృపను బట్టి. దేవుడు బైబిల్ గ్రంథాన్ని మార్చేస్తున్నారు. మనుషుడు సాటి అయిన సహకారి ఉండమన్నాడు, కానీ పోటీ అయిన సహకారి ఉండమనలేదు. కనుక మీరు సాటిగా ఉండండి, కానీ పోటీగా ఉండొద్దు. రైట్, ఓకే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? పెదపూల అమ్మా. అది ఉపవాసం చేయండి. కొంతమంది చాలా ఘనమైనటువంటి కార్యాలు, అదే ఆ ముండి మరకల పోల. ఇప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చేద్దామా అంటే ఆ షర్టు మీద, ఆ శారీ మీద ఇంకా మక్కు పోలా. అయ్యో కొత్తది, చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నాను, అనవసరంగా పడింది, నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుండేది అనిపిస్తాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే, డ్రై క్లీనర్ అని ఒకడు ఉంటాడు. మీకు అర్థమైందా? వాడి దగ్గర చాలా మెడిసిన్స్ లాగా ఉంటాయి కొన్ని. ఆ డ్రై క్లీనింగ్లో వేసి ఏం చేస్తాడు? మాట్లాడలేదు, చక్కగా ఉతికి కొత్త బట్టగా తయారు చేసి ఇస్త్రీ చేసి మనకి ఇస్తాడు. అలాగే ప్రార్థన చేసిన, స్తుతి చేసిన, దేవుని పిల్లలు ఏం చేసినా మొండి మరకల లాంటి సమస్యలు కొన్ని మీ జీవితాల్లో ఉన్నాయి, ఇంకా నెరవేరని. ఆ నెరవేరని మొండి మరకల లాంటి సమస్యలకు చెప్పండి, కదిలింపునిచ్చేదే ఉపవాస ప్రార్థన. అది అందుకనే ఎందుకు ఉండాలి ఉపవాసం? కొంతమంది ఏమంటారంటే, అసలే బిడ్డ ఉపవాసం ఉన్నావు మరి నువ్వు జాగ్రత్త, అసలే
ఏదో డిస్టర్బెన్స్ ఇబ్బంది లేదు. ఓకేనా? ప్రభు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి కార్యాన్ని బట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో చాలా అవసరం. కనుక మీరు ఎన్ని చేసినా పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు బైబిల్ చదవచ్చు, మీరు స్తుతి ఆరాధన చేయవచ్చు. మీరు ఎన్ని చేసినా పోని సమస్యలు దేని ద్వారా పోతాయి? ఉపవాస ప్రార్థన. దీనిలో చాలా ఉంటాయి. అర్ధోపవాసం, సుఖోపవాసం, కఠినోపవాసం, రసోపవాసం, చాలా ఉపవాసాలు ఉంటాయి. నీ అనుకూలతను బట్టి, నీ శరీర తత్వం నీకు తెలుసు, నీ ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు, తర్వాత నీ ఇంటి కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు. భర్త అంతగా మారినవాడు అయి ఉండకపోవచ్చు. అలాగని మీకు నేనేమి ప్రదేవుని వెసులుబాటు ఇస్తున్నానని కాదు. నీకు అవకాశం ఉంటే ప్రదేవుని పిల్లలు నువ్వు కూడా ఉపవాసం ఉండు. యేసయ్య సువార్త సేవకు వెళ్ళే ముందే ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్త 4లో ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసేటప్పుడు నీ దగ్గరికి శోధకుడు వస్తాడు. ఆకలి ఒక శోధన, నిద్ర ఒక శోధన, పని ఒక శోధన, లాభప్రాప్తి విషయాలు నీ చెవిని పడతా ఉంటాయి. అప్పుడే ప్రదేవుని పిల్లలారా, నీకు రోజు 400 వచ్చే జీతం ఆ రోజు నుంచి 800 ఇస్తానంటాడు ఒకడు. నీకు శోధనలు బయలుదేరతాయి. పనిగట్టుకుని బంధువులు వస్తారు, పనిగట్టుకుని స్నేహితులు నీకు ఫోన్లు చేస్తారు. నేనంటాను, ఈ రోజుల్లో ఉపవాసం ఆహారం మానేయడం చాలా తేలికైన పని. కానీ ఉపవాస దినములలో ఒక దినమంతా కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కష్టం. సెల్ ఫోన్ ఉపవాసం చేస్తే చాలు. ఏ ఉపవాసం? అది బాబాయ్ మా ప్రాణం దాంటూ ఉంటే దాన్ని నువ్వు స్విచ్ ఆఫ్ చేయమంటున్నావు. చాలామంది ఏం చేయలేకపోతున్నారు అని అంటే ఉపవాసాన్ని. అందుకనే ఈ మధ్యాహ్నపు వేళ నేను మీ అందరికీ చెప్పేది, ఉపవాసము చేసే వాళ్ళరా నియమ ప్రకారము చేయండి. చాలా కఠినమైన భారాలు మీ మీద ఉన్నాయి, కఠినమైన సమస్యలు ఉన్నాయి. నవ్వుతూ 10 మందిని పలకరించే మీ జీవితాల్లో మీ గదిలోనికి వెళ్ళి దేవుని పిల్లల ప్రక్కకు తిరిగి మీ భార్యకు తెలియకుండానో భర్తకు తెలియకుండానో ఎన్నోసార్లు ఏడ్చిన దినాలు మీ జీవితంలో ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ కష్టాల కడగండ్లన్నీ పోవాలి అని అంటే నువ్వు చేయవలసిన ఏకైక మార్గం ఉపవాస ప్రార్థన. కనుక ఉపవాసం ఉన్నవాడు దేవుడితో సహవాసం చేయాలి. లోకంతో కానీ, స్నేహితులతో కానీ, వస్తువులతో కానీ, వస్త్రాలతో కానీ, పరిసర ప్రాంతాలతో కానీ సహవాసం చేయవద్దు. ఇంకా చెప్పాలి అని అంటే మంచి విషయాలు తెలుసుకోవడానికి పరిగెత్తొద్దు. చెడ్డ విషయాలు వినేటప్పుడు వినిపించే వారితో నువ్వు సహవాసం చేయొద్దు. ఒకవేళ చెడ్డ వార్త నీవు వింటే నీ మనసు కుంగిపోవచ్చు, మంచి వార్త వింటే పొంగిపోవచ్చు. పొంగిపోయినా ఉపవాసం చేయలేవు. కనుక దేవుని వైపు చూడాలి. ఉపవాసం ఉన్నవాడు మనస్సును తన స్వాధీనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మన ఆధీనంలోకి వస్తాడు, మన ప్రతి సమస్యను తీరుస్తాడు. అందుకని మీ అందరికీ నేను చెప్తున్నా, ఈ ముగ్గురిని మీ ముందు పెట్టుకోండి: సైనికుడు, ఆటగాడు, వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎలాగైతే పాటుపడతాడో, నేను విత్తనాలు చల్లేశాను ఇంటికి వెళ్ళి పడుకున్నాను అంటే కుదరదు. ప్రతి దినము దాన్ని ఏం చేయాలి చెప్పండి? చెక్ చేయాలి. శిష్యులైన వారు గోధుమలు చల్లి వెళ్ళిపోతే అపవాది రాత్రికి రాత్రి వచ్చి గురుగులు చల్లలా అంటాడే. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుని పిల్లల వాక్యం చదవరు. కొంతమంది వాక్యం బాగా చదువుతారు, ప్రార్థన చేయరు. కొంతమంది పాటలు పాడేస్తారు, క్వైర్ టీంలోనో లేకపోతే మామూలుగానో ఉండో. పాటలు అయిపోయిన తర్వాత వాడు వాక్యం వినరు. అవదు. ఇది అసంపూర్ణమైనటువంటి భక్తి. మరి సంపూర్ణమైన భక్తి ఏమిటి అని అంటే ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి, పాటలు చెప్పండి అమ్మా ఉండాలి. అందుకే మీ అందరికీ కూడా నేను చెప్పేటువంటి మాట, అమ్మా ఉపవాసం ఉంటున్నావారా అని అడిగామనుకోండి,
ఉండపోతే మా అయ్యగారు ఊరుకోరండి అనొద్దు. మా అయ్యగారు ఉపవాస ప్రార్థన అని చెప్పారు కదా అందుకే వచ్చామండి అనొద్దు. ఉపవాస ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక నియమం. దేవునికి స్తోత్రం. విశ్వాసి జీవితంలో ఒక భాగం ఉపవాస ప్రార్థన. నీ జీవితానికి, నీ వ్యక్తిగత, నీ కుటుంబ, నీ సేవ జీవితానికి ఉపయోగార్థమైనది ఉపవాస ప్రార్థన. అది మతిని, శరీరమును, కడుపును, రక్తనాళములను, మెదడును, ఆలోచనను శుద్ధి చేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ మెడిసిన్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్. మీకు తెలుసో తెలీదు మరి. అందుకనే పూర్వకాలంలో చూడండి, ఎవరికైనా కాస్తంత నలతగా ఉంది, జ్వరం చేసిందని అంటే, జ్వరం వచ్చిందంటే నాన్న ఈ పూటకి అన్నం మానేయి అనేవాడు. లేకపోతే బాగా ఇంటికో పిల్లడికి అసలు ఆకలి లేదంటే అంటే కాస్త ఆనందం పెట్టేవాడు. ఇప్పుడు ఆనందం అంటే తెలియదు ఎవరికైనా, మాట్లాడుతుంది తెలియదు అసలు. అమ్మలకి తెలీదు, ఆ పిల్లలకి తెలియదు. అమ్మలకి తెలిస్తే పిల్లలకు తెలియదు. కనుక ఇక్కడ కూడా ఒక రెండు విషయాలు, ఒక మొదటి విషయాన్ని మీకు చెప్తాను. ఉపవాసం చేసేవారు ఒక గురి, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యంతో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండే వారికి మొట్టమొదటిగా ప్రే విత్ ఆబ్జెక్ట్ ఆర్ ఎయిమ్ ఆర్ గోల్. ఒక గురి ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అంటే ఇప్పుడు ఏమని పిల్లలు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అని అంటే ఏదో అందరూ ఉంటున్నారని ఉంటున్నాను అనొద్దు. అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరినీ కూడా లక్ష్యము లేని జీవితం, లక్ష్యము లేని చదువు, లక్ష్యము లేనటువంటి ప్రార్థన, లక్ష్యము లేనటువంటి పాటలు నిర్లక్ష్యానికి దారితీస్తాయి. ఎందుకు చదువుతున్నావు అని ఎవరైనా అడిగితే మా అమ్మ నాన్న పెద్ద అందుకే వెళ్తున్నాను అంటారా? మాట్లాడలేదు. నేను సేవ ప్రారంభించిన దినాల్లో మా అమ్మగారితో పాటు ఉన్న ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి నన్ను అందయ్య, మీ అమ్మకి దేవుడు దర్శనంలో అమ్మా నీకు గుడి కావాలా, ఇల్లు కావాలా అని అడిగితే మీ అమ్మ మోకాళ్ళ మీద ఉన్న అలాగే ప్రార్థన చేస్తూ మేమందరం వింటానే ఉన్నామయ్యా, నాకు ఇల్లొద్దు కానీ 7 తాటాకులు గుడిసైనా చాలు కానీ నాకు గుడిమ్మని అడిగింది. అందుకే మీ అమ్మకి ఇల్లు లేదు. మా అమ్మ ఉన్నంత కాలం కూడా మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే మరి పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు దేవుని పిల్లరా ఏ యాప చెట్టుకో లేకపోతే తాడి చెట్టు కిందో డేరా వేసుకుంటామే. అప్పుడు ఆవిడ వచ్చాను నన్ను ఆ 7 తాటాకులు గుడిస్తులో బ్రతికి మీ అమ్మ వెళ్ళిపోయింది ఎంతమందిని ప్రార్థన చేసి ఆ 7 తాటాకుల్ని 7 మందిరాలు చేయమని అడగరాదు పిల్లడా అన్నాను. ఆమె ఇప్పటికి బతికే ఉంది ఆవిడ. 93 సంవత్సరాలు ఆవిడ ప్రార్థన చేసిన మా అమ్మ వెళ్ళిపోయింది కానీ ఆవిడ దేవుడికి స్తోత్రం. అది ఎందుకంటే మీరు చెప్పి మేము పోతాం కానీ మీరు అట్టగా ఉంటారు. అది వాస్తవాన్ని అది లైవ్ అయినా ఎలా అయినా ఏదైనా పెద్ద విశేషం లేదు. ఆ కామెంట్లు పెట్టుకో, షేర్లు చేసుకో, నువ్వు ఏమన్నా కత్తిరించుకో, నాకేం ఇబ్బంది లే. బరిదిగించిన బాధకుండా నేను అది కనుక ప్రియమైన పిల్లరా ఉన్న వాస్తవం ఏదో మనం చెప్పుకోవాలా. నా పేరు ఉద్యోగం, నిర్జీవం చెప్తే బాగుంటుందా? బాగదు. పేరుకు తగ్గ బతుకు ఉండాలా, బతుకు తగ్గ పేరు ఉండాలా, పేరుకు తగ్గ తీరు ఉండాలా, తీరుకు తగ్గ స్థాయి ఉండాలా. అందుకే ఇక్కడ కూడా నేను చెప్పేది గుడ్డెందు చేలో పడినట్టుగా కాకుండా మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం, మన నిరీక్షణ. ఎందుకు చదువుతున్నావు? ప్రియమైన పిల్లలు గురి ఉండాలా. ఎందుకు ప్రార్థనకి వెళుతున్నావు? ఉపవాస ప్రార్థనకి ఏదో ఒక వరం దేవుడి దగ్గర పొందాలి. నేను కొన్ని సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వెళుతున్నాను. నేను పనికి వెళ్ళిన వాడికి జీతం అలాగే వస్తుందో దేవుని పిల్లల ప్రార్థన చేసిన వాడికి ఫలితం అలా జీతంగా వస్తుంది. ఆమేన్. అందుకే దేవుని పిల్లల బైబిల్ చాలా మంది భక్తులు గురి కలిగి ప్రార్థన చేశారు. గురి లేకుండా మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు. మీ ముందు ఒక గురి పెట్టుకోండి. నేను అలాగే అడిగాను ప్రభువుని, ప్రభా మా అమ్మకి 7 తాటాకులు గుడిసి చాలందట. మా అమ్మ పామర్రాలు బాబు, నెత్తి మీద గోంగూర తట్ట పెట్టుకుని దాంట్లో దేవుని పిల్లల పచ్చి చేపలు వేసుకుని పెడల్లో ఇంటింటికి తిరిగి అన్ని. మా బంధువులందరూ అనేవాళ్ళు, ఏమైనా రాఘవా యేసు ప్రభుని నమ్ముకుంటే చేపలు అమ్ముకోమని గోంగూర అమ్ముకోమన్నాడా అని ఎగతాళి చేసేవాడు మా అమ్మని. నీకు తెలియదు లేరా దేవుడు గొప్పోడు అనేది మా అమ్మ.
అలా దేవుని పిల్లలు సాగుతూ వచ్చిన మా దినాల్లో దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆ మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నేను కూడా ఉపవాసం ఉండడం సాగించాను. నేను కూడా సేవలోకి వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పగానే దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యంలో ఈ రోజున మా సహోదరుడు చెప్పినట్లుగా నేను దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాకు ఎవరి ప్రమేయం లేకుండా 13 మండలాల్లో నేను ఇవాళ 18 మందిరాలు కట్టుకోగలిగాను. తెలుసా? ఎవడు గుప్పుడులే. ఆకాశమందులో దేవుడికి లెక్క చెప్పాలి. నేను ఏదైనా చెప్తే ఎవడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియమైన పిల్లలారా, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఒక ఆయన నన్ను అడిగాడు, అన్నా మేమందరం మనతో పాటు బ్యాచే కదా నువ్వు, మేమందరం జెరూసలేం వెళ్తున్నాం వస్తావా అన్నాడు. ప్రభు చెప్పలేదు అన్న, రానులే 7 మందిరాలు స్లాబ్లు అయిన తర్వాత వస్తాలే అన్న. 7కి 7 14 అయినాయి, అయినా వెళ్ళలేదు. ఇంకా దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన తీసుకెళ్ళినప్పుడు వెళ్దాంలే, ఇబ్బంది ఏముంది. కనుక దేవుని పిల్లలారా, ఒకవేళ ఈ యెరూషలేం చూడలేనేమో, నూతన యెరూషలేం చూద్దాం. ఆమేన్. అందుకే ఇక్కడ కూడా దేవాది దేవుడు బైబిల్లో చాలా మంది భక్తులు ఏం కలిగి ఉన్నారు అంటే గురి కలిగి వారు ప్రార్థన చేశారు. వారిలో దానియేలు ఒకడు, యెహోషాపాతు ఒకడు. గురి కలిగి ప్రార్థన చేసిన వారిలో మొర్దెకై, ఎస్తేరు. 21 రోజులు దేవుని పిల్లలారా, 83 సంవత్సరాల వయసులో దానియేలు, 70 ఏళ్ల మా బబులోను సామ్రాజ్యం యొక్క చెర నుండి మమ్మల్ని విడుదల చేయమని 83 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దానియేలు 21 రోజులు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ 80 దాటిన వాళ్ళు ఉన్నారమ్మా. అదిగో దేవునికి మహిమ కలుగును గాక. రాకడాయుష బిడ్డకిచ్చును గాక. చూడండి, మిగతా వాళ్ళందరూ తక్కువేగా, మరి ఎంతమంది చేస్తున్నారు ఉపవాసం? ఆవిడ చేస్తుందంట. సిగ్గు తెచ్చుకోవాలి మనం. మాట్లాడలేదు మీరు. ఎంతమంది ఉపవాస ప్రార్థనకు వచ్చావు? ఉపవాసం ఉంటున్నావా? సమస్యలు ఉన్నాయా లేవా? బాధలు ఉన్నాయా లేవా? మాట్లాడలేదు మీరు. పనికి వెళ్ళకుండా జీతం ఎలా వస్తుంది? దేవాలయానికి వెళ్ళకుండా దీవెన ఎలా వస్తుంది? ఉపవాసం చేయకుండా ఉపకారం ఎలా వస్తుంది? మొండి దెయ్యాలు, మొండి సమస్యలు, మొండి వ్యాధ్యాలు, ప్రియమైన పిల్లల బిడ్డలకు ఉద్యోగాలు, సంతాన ప్రాప్తి, ప్రియమైన పిల్లల వ్యాధ్యములు గెలుచుట, ప్రియమైన పిల్లలు ఒకవేళ మీరు శరీర సంబంధమైనది అడిగితే దేవుడు ఆ శరీర సంబంధమైన ఆస్తి, ఐశ్వర్య, భోగ భాగ్యాలు కూడా దేవుడు నీకు ఉపవాస ప్రార్థన ద్వారానే ఇస్తాడు. ఆమేన్. కడుబేద దరిద్రమైన కుటుంబంలో పుట్టిన నేను ఉపవాస ప్రార్థన వలనే ఈ రోజు ఇలా ఉన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. మట్టి పిసుక్కునే ఇంటిలో పుట్టిన అమరాము యోకేబేదులకు 3వ వాడిగా పుట్టి బానిసత్వంలో ఉన్న మోషే 30 లక్షల మందికి నాయకుడు ఎలాగయ్యాడు? ఉపవాస ప్రార్థన. చెరగొని పోయినటువంటి బానిస పిల్లవాడు దానియేలు 21 రోజు ఉపవాసం, ఒకటే ప్రార్థన. మమ్మల్ని ఈ దేశం దాటిస్తావా లేదా? మమ్మల్ని ఈ బానిస బ్రతుకు నుంచి విడిపిస్తావా లేదా? ఊరి బయట ప్రేమని పిల్లలు బూడిద తల మీద పోసుకొని, కోరి పట్టా కట్టుకొని, ఆ పేటలో కూర్చొని ఎప్పటికైనా కోటగా నిన్ను రాణిని చేస్తా అని మొర్దెకై ఎస్తేరుకు చెప్తుంటే, పెట్టడానికి అన్నం లేదు నీ దగ్గర, కట్టుకోవడానికి బట్టలు లేవు సరిగ్గా నీ దగ్గర, అమ్మా నాన్న చచ్చిపోతే ఏదో పెంచుతున్నావు, ఆ కోట చూస్తే రాజుగారిది, మనకు అసలు ఎంట్రన్స్ ఉండదు, ఆ కోటకు నన్ను రాణిని చేస్తావా అని ఏ రోజున మొర్దెకైని శంకించలా. కానీ ఒక రోజుకి మొర్దెకై ఉపవాసం ఎస్తేరుని తీసుకెళ్లి కోటలో కూర్చోబెట్టి, ఊరి బయట మొర్దెకై మైదానంలో, కోట లోపల ఎస్తేరు 3 దినాల ప్రార్థన చేస్తే శత్రువైన హామాను బందవలా పటట్లా. మరి మీ శత్రువు హామానుగాడు బంద్ అయిపోవాలంటే మందు ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇప్పుడు వరకు చేయకపోతే ఈ మధ్యాహ్నం జన మొదలెట్టు, లేకపోతే మనం చెప్పకుండా ఉప్మా తిని వచ్చేయమని. అసలు ఉపాసం ఉన్నావు, కారపొడి వేసుకుని 2 వేసుకుని నేను వేసుకుని అట్టయితే సత్యదాకా చేస్తాను నేను. ఏంటంటే చాలా మంది తేలిపోయారు, ఉపవాస ప్రార్థనకు వచ్చారు, మంచిదే, వస్తుంది దీవెన రాదని నేను చెప్పను. కానీ మధ్యాహ్నం పనిలోకి వెళ్ళినోడికి పొద్దున పనిలోకి వెళ్ళినోడికి తేడా లేదు. మాట్లాడండి. కడుపే దేవుడైపోయింది. ఇవాళ ఎవరో ప్రదీపని పిల్లారా
తిండి తగ్గించరు, ఒళ్ళు తగ్గించాలని రోడ్ల ముందు నడుపుతారు. ఆ పొద్దున్నే ఇప్పుడు దేవునికి కుక్కెచ్చుకుపోతూ ఉంటాడు ఒక్కొక్కడు. కుక్క అనకూడదు అనుకుంటే ఇప్పుడు దానికి కూడా ఏ పేర్లు పెడుతున్నారు, జిమ్మి జమ్మి డమ్మి అని. దేవునికి పిల్లలు దాన్ని అది ఈయన లాక్కేస్తుందో తెలవదో, అది ఈయన లాక్కేస్తుందో తెలవదు. దయచేసి మీ అందరికీ నేను చెప్పే మాట, అదే పొద్దున లేచి చక్కగా నిలువుగాళ్ళ మీద మోకాళ్ళు ఉండి దేవునికి ప్రార్థన చేస్తే నవనాడులన్నీ రక్తం ప్రసరించి దేవదూత లాంటి కళ వస్తుంది తెలుసా. ఆ పని చేయమంటే చెయ్యం మనం. మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, హృదయం పిల్లలు అన్ని నొప్పులే. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అసలు పాయింట్లోకి వెళ్ళలేదు నేను ఇప్పటికే. అమ్మా మళ్ళీ మీ మధ్య నుంచి నేను కాకినాడ పోవాలా కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు. విడుదల కాలం సమీపించింది, మా వాగ్దానం నెరవేర్చమని ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఏ విధము చేతనైనా నీ బిడ్డలైన మమ్మల్ని విడుదల చేయ్యా. నీ పిల్లల ఆరోగ్య విషయంలో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన. నీ సంఘ సేవ అభివృద్ధి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన. నీకు దేవుడు ఏదో కల్లోనో దర్శనములను వాగ్దానం చేసి ఉంటాడు, ఆ వాగ్దానం నెరవేర్చమని ఏం చేయాలి? నేను చదువుకునేటప్పుడు అమ్మ పిల్లలు, నాకు కుదిరంత వయసు ఉంది, బలి కూర్చున్నారు మీరు చక్కగా. నేను చదువుకునేటప్పుడు ఒకటి నా పక్కనోడు అన్నాడు, పుస్తకంలో నెమలకి ఎట్టుకుని దానికి రోజు మేత ఎడితే 2 ఏకలు అవుతాను. 6 నెలలు ఇట్టానమ్మ నేను, 2 ఏకలు అవలా. ఏంట్రా అని అడిగాండి. నువ్వు రోజు చూస్తే అవదన్నాడు ఆడు. రోజు చూశాక అందుకే అవలేదేమని 3 నెలలు చూడాల, అయినా అవలా. మీరు కూడా అట్టగా మేత ఎట్టు ఉంటారు నెమలకి పెట్టారా? అది అట్టండి గుర్తెచ్చుకోండి అప్పుడప్పుడు. అది నెమలేక 2 అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ ఉపవాసం ఉంటే మాత్రం ప్రేమకి వెళ్ళారా ఏక భావం వస్తుంది, ఏక మాట వస్తుంది, ఏక మనసు వస్తుంది, ఐక్యత వస్తుంది. ఐక్యత కలిగిన సంఘములోనికి ఆశీర్వాదం వస్తుంది, మేలు వస్తుంది. ప్రేమని పిల్లల ఆత్మ దిగొచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న అవయవాలకు ఐక్యత ఉందా? అవయవాలకి డౌట్ అవుతుంది కదా. సరే పోనీ మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు మీరు వెళ్ళే దారిలో జాంకాయ చెట్టు, చెప్పండి అమ్మా, కొబ్బరి చెట్టు వదిలే, దానిమ్మ చెట్టు, జాంకాయ చెట్టు, ఏదో చెట్టు ఉంది. ఆ చెట్టు మంచి పండిపోయిన కాయ ఉందా? ఇంట్లో చూడాల, మన కన్ను చూసింది అమ్మా, చూసింది. ఇప్పుడు ఆ కాయల కన్ను కోస్తుందా? చెయ్యి కొయ్యాలా? చెయ్యి కొయ్యాలంటే కాలు. ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలకు ఐక్యత ఉండాలిగా. ఐక్యత లేకపోతే చెట్టు ఎక్కేది. ఇప్పుడు ఈ కాలు నేను రానుందనుకో, ఆ కన్ను కోస్తుందా? నాన్న బ్రో చెప్పు, కోస్తుందా? శరీరంలో అవయవాలకు ఏముండాలా? ఐక్యత. అలాగే సంఘము క్రీస్తు శరీరము కనుక దేవుని పిల్లలారా, సహోదరుడు ఐక్యత కలిగి నివసిస్తే అది మేలుగా దేవుడు దీవిస్తాడు కనుక 120 మంది మేడగదిలో అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో వారందరూ కూడా ఆకాశం వైపు చూస్తుంటే ప్రభువారు పలికినట్టుగా ఆ మేడగదిలో 120 మంది ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో కూడా ఏముండాలి? చెప్పండి అమ్మా, ఏక మనస్సు, ఏక ప్రార్థన, ఏక భావం. దేవుని పిల్లలు మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను. అన్ని జనుల మధ్యలో నీ ఇల్లు ఒక ఆత్మీయ ఇల్లుగా చేస్తాడు దేవుడు. దేవుని పిల్లలు అందుకే చెప్తున్నా, 127 సంస్థానాలకి అధికారిగా ఎవరిని చేశాడు? ఎస్తేరుని చేశాడు. ఎన్నిక లేని పిల్ల, అవునా? దేవుని పిల్లల యూదులకు ఒక నక్షత్రం లాగా విరాజిల్లింది. ఇవన్నీ మీరు ఉపవాస ప్రార్థనలు వింటారు. ఒక మాట చదువుదాం రండి. యెషయా గ్రంథం 32:9వ వచనములో కొంచెం ఘాటుగానే ఉంటుంది ఈ మాట, అయినా సరే చదువుదాం. యెషయా గ్రంథం 32:9 చదువమ్మా. సుఖాశక్తి గల స్త్రీలారా లేచిన మాట వినుడి, నిశ్చింతగాను కుమార్తెలారా. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇప్పుడే దేవుని పిల్లలు ఇస్మాయిలయ్య గారు చెప్తూ దినములు చెడ్డవి అని చెప్తూ హెచ్చరించుకుంటూ వచ్చారు మిమ్మల్ని. దేవుని పిల్లలు ఈ రోజుల్లో క్రైస్తవులు ఏ ఆసక్తి ఉన్నారు? ఇప్పుడు మీరు చదివిన వాక్యంలోనే సుఖాశక్తి ఎక్కువైపోయింది, ప్రార్థనాశక్తి తగ్గింది,
విశ్వాసాశక్తి తగ్గింది. మందిరానికి పెందలకాడ వెళ్ళాలి అనే ఆసక్తి కరోనా వచ్చిన తర్వాత అందరిలో కూడా చెప్పండి 50% తగ్గిపోయింది. చేసిన భక్తి చాలే, చేసినటువంటి ప్రార్థనలు చాలే, చేసిన ఉపవాసాలు చాలే అని ఇప్పుడు దేవుని పిల్లలు శరీరం వైపు, వయసు వైపు లేనప్పుడు ఎలాగో ఏడ్చాం. దేవుడు ఏదో కాస్త కలగజేశాడు కదా, ఇంకా ఇప్పుడు దేవుని పిల్లలు ఏడ్చి ఎవరి కోసం ఏడవాలే? నేను అన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇస్తే రక్షణ లేని వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన. వాళ్ళ కోసం ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, సుఖాశక్తి కలిగిన స్త్రీలరా, రెండవది చింత లేకుండా నిశ్చింతగా ఉన్న స్త్రీలరా నా మాట వినుడి. అదిగో ఇప్పుడే అయ్యగారు హెచ్చరించారు మిమ్మల్ని. ఇంకొక సంవత్సరానికి మీకు ఏం కలుగుద్ది? జనము డే బై డే చెడ్డమైపోతున్నాయి దినాలు. మనుషుల మనస్తత్వాలు మారిపోతున్నాయి, ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. చదువు తల్లి. రావు నిర్విచారిణులారా, మీ నడుమును గోని పట్ట. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఇక్కడ అలంకారంగా రాశారు కానీ దిగంబరత్వం అని అంటే సుఖమనే వస్త్రాన్ని విడిచిపెట్టండి. దేవుని పిల్లల లోక ప్రభావం అనే వస్త్రాలను మీరు విడిచిపెట్టి దేన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించి మీ మనసు కట్టుకొని మీరు అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త. దేవుని పిల్లలారా, ఆనాడు యోధా వారిని పిలిచినట్టుగా నేడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన చేసిన దానియేలు గారు, ఈ ఉపవాస ప్రార్థన చేసిన ఎస్తేరమ్మ, ఈ ఉపవాస ప్రార్థన చేసిన యెహోషాపాతు గారు, వీళ్ళందరూ దేవుని పిల్లలారా రాజు ఎదుటికి వెళ్ళి ఆ గుమ్మాల దగ్గర నిలబడి చేతులు కట్టుకుని బతిమాలా. ఎందుకని? రాజును కానీ, రాజు సంతకాన్ని కానీ, రాజు శాసనాన్ని కానీ మార్చే శక్తి ఎవరికైనా ఉందా? మాట్లాడలేదు. కానీ ఒకడికి ఉందని నమ్మారు వాళ్ళు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నేను ప్రకటిస్తున్న రారాజయున్న యేసుక్రీస్తు. శాసనం మార్చగలడు, రాజును మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీ మనస్సును మార్చగలడు, నీ శత్రువును మిత్రుడిగా చేయగలడు, నీ వ్యాజ్యములను గెలిపించగలడు. ఆ దేవుని ఎదుట దేవుని పిల్లలారా మనోవిచారము లేకుండా, దేవుని పిల్లలారా మనస్సు నెమ్మది కలిగి దేవుని దగ్గర నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తే నిన్ను భయపెట్టే దానిని భయపెట్టే స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను కృంగదీస్తున్న దాని ఎదుట దేవుని పిల్లలారా దేవుడి నిన్ను అభివృద్ధి స్థాయికి తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప ధైర్యము, స్థైర్యము దేవుడు నీకు ఇస్తాడు. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, మొట్టమొదటిగా ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం కలిగి, ఒక లక్ష్యము కలిగి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన. ఇక్కడ 3 తరగతులు ఉన్నారు. కుమార్తెలారా అన్నాడు, సుఖాశక్తి కలిగిన స్త్రీలారా అన్నాడు, కన్యకలారా. అమ్మ పిల్లలు మీరు కూడా ఏం చేయాలరా? ప్రార్థన అందరూ చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన. ఇలాంటి పిల్లలు ఒకవేళ ఇన్స్పిరేషన్గా తీసుకుని పాస్టర్ గారు చెప్పాడు, ఏమైనా సరే మనం చెయ్యాలి. మా సంఘంలో ఒక ఆవిడ ప్రతిభని పిల్లల అమ్మగారు అయ్యగారు చెప్పారు, ఏమైనా సరే ఉపవాసం ఉండాలి. అక్టోబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతిభని పిల్లలు నేను ఉపవాస ప్రార్థనలు పెట్టాను మా సంఘంలో. పెట్టి ప్రతిభని పిల్లలు నేను కూడా బలిపీఠ మీద కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ మాటలో ముందు వారమే అందరినీ కూడా ప్రతిభని పిల్లలు చెప్పి బలపరిచి ముందుకు తీసుకుని వెళ్తున్న సందర్భంలో ఒక యవన బిడ్డ సమర్పణ చేసుకుంది, నేను కూడా ఉపవాసం ఉంటానని. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నేను కూడా ఉపవాసం ఉంటానమ్మా అని అంటే వాళ్ళ అమ్మంట గబా 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 3 నెత్తిమీద పూస్తారు పోట్లు. 3 నెత్తిమీద పోట్లు పొడిచి చేస్తా. నేను ఎలా కనుక నీకు పెడుసు. ఇప్పుడు ఉపవాసం ఉంటామంట. ఇప్పుడు ఉపవాసం ఉంటే వచ్చినోడు నువ్వు నచ్చపోతే నేను ఉన్నాను సాదా అయ్యగారు అట్టగా చెబుతాడు. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఎవరనుకుంటున్నా నా సంఘంలో ప్రార్థన పొర్రు మైక్ ముందుంచుకుంటుంది అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని మాత్రం ఏం చేయొద్దంటే ఈ బాబాయ్ ఈ పిల్లకి మర్మం తెలియక కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్న దగ్గరికి వచ్చి అయ్యగారు మీతో మాట చెప్పాలండి. చెప్పమ్మా 1 2 3 చెప్పు అన్న. అంటే చెప్పేది ఏమి లేదు అయ్యగారు, ఉపవాసం ఉంటున్నా నేను. అదేంటమ్మా రాత్రిగా ఉపవాసం ఉంటానని ఫోన్ చేసావు, మెసేజ్ పెట్టావు గ్రూప్లో అన్న.
అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వద్దందండి. సరే మంచి అమ్మ మాట నువ్వు వద్దంటే మాత్రం మానేసేయి. మీరు కూడా అలాగే చెప్తున్నారు ఏంటి అంకులు, మా అమ్మకి ఏదన్నా చెప్తారేమోనని నేను వచ్చాను. చెప్పనమ్మా ఆవిడే 10 మందికి చెప్పే ప్రార్థనా పరురాలు. ఆవిడకేం చెప్పను నేను చెప్పలేను. కనుక దేవుడు చెప్తాడు, నువ్వు మీ అమ్మ పెట్టినంత తినేసి మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. 7 రోజులు అయిపోయేసరికి దేవుడు ఆవిడకి చెప్తాడని చెప్పారు. 7 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి వేసినారు అనుకుని లైవే కదా కట్ చేయబాకండి కొంచెం. మా విశ్వాసం లింకెడతాను. నా గురించి చెప్పాడు పెద్ద ప్రోలు వెళ్ళి అని తెలియాలి. ఒకరోజు కాదు, దేవుని పిల్లారా, హరిదాస్ గారు అయిపోయాడు, ఇంకో డాక్టర్ గారు ఉన్నాడు ఆయన అయిపోయాడు, ఇంకో డాక్టర్ గారు ఆర్ఎంపీ గారు ఆయన అయిపోయాడు, అందరూ అయిపోయారు. వస్తున్నారు శిలాలు నడుతున్నారు. అయ్యగారు కౌరు చేయండి, అయ్యగారు పత్తలేడు. వెళ్ళండి, నేను అట్టాడికి వెళ్ళను, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అది ఈ నెంబరు మీ నెంబర్కి స్పందించట్లేదు. అలాంటివి వస్తాయి. దేవుని పిల్లారా, బండన్న ఇంటికి వేసుకెళ్ళి ఉన్నాడే పిల్లోడు చూడు అందంట. పైసేసి పైన పోతుంది, మరి కింద కొట్టేస్తుందిగా. అది పరిస్థితి. బాధకుడికి సిగ్గే ఉండదండి. మీరేం కంగారు పడక్కల. సిగ్గుపడాల్సింది ఎక్కడ అంటే ప్రభు ఎదుట చేయకపోతే పని. దేవుని పిల్లారా, వారం రోజులు ఈ అమ్మకి చేయటానికి ఈ అమ్మ బాగా సిక్కిపోయింది. ఎవరో కూతురుని పట్టుకుని 6 రోజులు అయిన తర్వాత అమ్మ ఏంటి అని నేనే ఫోన్ చేసి అమ్మ ఎట్టా ఉందంటే ఇంకా శిలాయిలు ఎక్కుతానే ఉన్నాయి, మరి ఇంకా మోషన్స్ ఆగట్లేదు అమ్మకే, మీ మీదే మరి కొంచెం మనసు పెట్టుకుని ఉంది, మరీ నలకప్పు వేసేసింది అనుకుని ఒకసారి రెండంటే వెళ్ళి దేవుని పిల్లలు సిలువు తెచ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డ మరి ఏ దోషం చేసిందో ఏం తప్పు చేసిందో తెలియదు నాయన, ప్రభువా మరి అమ్మ కూతురు ఇద్దరు కూడా ఉపవాసం ఉన్నారు, మరి అయినా సరే మరి నువ్వు ఎందుకు కనికరించలేదో అయాలి చేతులు నేను ఒక్కదాన్ని ఉన్నా, కూతురు ఉన్నా, అందుకే ఇది వచ్చింది నాకు అంటున్నప్పుడు. ఉండదని నాకు తెలుసు, మరి కూతురు చెప్పిందంటే దాన్నే పడిపోద్ది కదా ఈ భద్రకాళి. అందుకని ఇద్దరు ఉన్నారు ప్రభువా, మరి ఎందుకనో ఫలితం రాలేదు నాయన అని ప్రార్థన చేసి ఫలించింది ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. డాక్టర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చారు, నాకు 2 ఏళ్ళు ఇచ్చారు. అది ఉపవాసం ఉంటే 2 ఏళ్ళు ఇవ్వకన్నా 12 ఏళ్ళు మిగిలేగా, 2 ఏళ్ళు మిగిలే. మరి సరే మంచిది, జాగ్రత్తగా మీరు వింటే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నిజమైన విశ్వాసికి ప్రార్థన స్థలమే యుద్ధ భూమి. దేవుడికి ఏమైనా కలుగును గాక. ప్రార్థన స్థలం ఏంటి చెప్పండి? యుద్ధ భూమి. యుద్ధ భూమిలో ఎవరైనా నిద్రపోతారా? యుద్ధ భూమిలో ఎవరైనా కునిపాట్లు పడతారా? యుద్ధ భూమిలో నుండి ఎవరైనా ఒకవేళ భయపడి తిరిగి వస్తే వాడిని మంచి సైనికుడు అంటారా? అట్లా ఉపవాసం అంటే భయపడే వారిని ఏమనాలి? ఇప్పుడు అడి తిరిగి మా దగ్గరికి వస్తుంది. నాకేదో తెలుగులో గుర్తుగా అందుకే నాకు ఉద్యోగం ఇచ్చారు. మీకు అర్థమైతే నేను ఉద్యోగాన్ని ఎందుకు ఉంటానా? ఎంతమంది ఉన్నారు ప్రజాపని పిల్లలు? అందుకనే యుద్ధ భూమిలో ఎవరు నిద్రపోయినట్టుగానే ప్రార్థనా స్థలములోకి వచ్చిన మీరందరూ కూడా ఏం చేయొద్దు చెప్పండమ్మా. నిద్రపోయిన ఐతిక యవనస్తుడు కిటికీలోంచి ఏమయ్యాడు? అలాగే మనం కూడా ఆత్మీయ జీవితం నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. దయచేసి నిద్రపోకండి. నిరాశ నిస్పృహలో నిద్ర నీరసం ఈ స్థలాల్లో కానరాకూడదు. నీ ప్రతి సమస్యలో దేవాది దేవుడు నీతో ఉంటాడు. అందుకని జాగ్రత్త. నీ గురి, నీ లక్ష్యం, నీ ఉద్దేశం ఏంటి ఉపవాస ప్రార్థనలో? ఇప్పటి వరకు నువ్వు నిర్ణయించుకోకపోతే ఈ మధ్యాహ్నమైనా నిర్ణయించుకుని మీ ఇంటిల పాది నినేవే పొరపట్టణస్తులు అందరూ ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే ఉపవాసం ఉండే ప్రయత్నం. అయ్యో సమయం అయిపోయింది అనుకోవద్దు. రేపు రాత్రికి ముగింపనానా? ఇంకా రోజున్నర ఉన్నట్టే. ఇంకా రోజున్నర ఉందని నీకు తెలియలేదు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తే దేవుని పిల్లలారా, నీ వయసు వైపు చూడొద్దు, నీ బలహీనత వైపు చూడొద్దు. దేవుని పిల్లలు ఇప్పటి నుంచి చేస్తే దేవుడు వింటాడా అనొద్దు. దేవుని పిల్లలారా,
దేవుడేమి నేను వినను అని దేవుడేమి కాదు, సమర్పణ చేసుకుని మోకరించి చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో దేవుని పిల్లలారా. అందుకే దేవాది దేవుడు నా నామమున మీరు నన్ను ఏమడిగినా, విజయం అడిగితే విజయం ఇస్తాడు, వివాహం అడిగితే వివాహం దయచేస్తాడు, సంతానం అడిగితే సంతానం ఇస్తాడు, వ్యాఖ్యాన్ని గెలిపించమని అడిగితే నీకేది ఇయ్యడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు నీ ఎదుట నీ వశంలో ఉన్నాడు కనుక ఒక గురి కలిగి మీరందరూ ఉపవాసం ఉండండి, ఒక ఉద్దేశం కలిగి చెయ్యండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చెయ్యండి. దానియేలు లక్ష్యం విజయం సాధించిందా లేదా? మాట్లాడలేదు. ఎస్తేరు, యెహోషాపాతు వీళ్ళందరూ సాధించారుగా. అది వీళ్ళందరూ మార్గదర్శకులే కదా. రైట్. రెండవది, దేవుని పిల్లలారా, శుద్ధీకరించుకొని ప్రార్థించు. ఏం చేసి? అది దేవుని పిల్లలారా, పరిశుభ్రత ఎంత అవసరమో పరిశుద్ధత కూడా అంతే అవసరం. దేవుని సన్నిధిలో మనము పరిశుభ్రత కలిగి ఉన్నాం, పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని గురుందండి అయ్య గారు మంచిదే, ఉద్దేశం పెట్టుకున్నానండి మంచిదే, ఏమైనా సరే ఈ ఉపవాస ప్రార్థనలు నేను ఫలానాది సాధించాలి, ఏమైనా సరే ఈ మెగా డిఎస్సి నేను కొట్టాలి, లేకపోతే నేను ఈ ఎస్ఐ పోస్ట్కి సెలక్షన్ అవ్వాలా అని ఎలాగైతే ఒక గురు ఉందో, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా సాధించాలి అని అంటే మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో శుద్ధీకరణ ఏముండాలి? మతి శుద్ధి ఉండాలి. చెప్పండి. ఉదర శుద్ధి ఉండాలి, వస్త్ర శుద్ధి ఉండాలి, ఇంటి శుద్ధి ఉండాలి, పంటి శుద్ధి ఉండాలి, అంటే నోటి శుద్ధి కూడా ఉండాలి. ఏది పడితే తిట్టేసి ఏమే వచ్చే పోవే రావే అని ఇక్కడికి వచ్చి ఏసయ్యా ఏసయ్యా నీ సోత్రం నాకు ఆత్రం గోత్రం ఏముండదు. మాట్లాడతలేదు మీరు? ఏముండదు. అమ్మ మీ ఊళ్ళో ఎక్కడైనా బావి తవ్వారా? పోనీ బోర్లు వేసారా? మీ ఇళ్ళకి బోర్లు ఉన్నాయా? మంచిది. ఆ బోర్ వేసినప్పుడు అయితే తీపి నీరు ఊరాలా, లేకపోతే ఉప్పు నీరు ఊరాలా? తీపి నీరు ఉప్పు నీరు కలిపి ఒకే బోర్ నుంచి వస్తాయా? మరి ఒకే నోటి నుంచి అయ్యి ఎట్లా వస్తాయి? ఏమయ్యారు మరి మీ సంఘం నాకు తెలవదు, నేను ఇదే మొదలు బాబు రావడం. కనుక దేవుని పిల్లలు ఏంటి అందరూ క్వశ్చన్ మార్కెట్ చూస్తున్నారు, నెలవరా అన్నట్టు. వెనకాల బొమ్మ ఉందా బాబు? చెప్పాలి, మీరు చెప్పాలా? కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంతమంది అంటారు, ఆ డాక్టర్ గారు అస్తవాయిచ్చారు బలి మంచిదండి, నోటి వాక్పరం బలి మంచి, తగ్గుద్దండి, తగ్గిపోద్ది, ఇట్టే తగ్గిపోద్ది. అయ్యగారు మీ నోటి తట్టు అనబాకండి అయ్యగారు, జరిగిపోద్ది. ఎందుకని? ఎప్పుడు జీవం కలిగిన దేవుడి మాటలే. మరి నాకు ఇచ్చిన నోరే నీకు ఇచ్చాడు కదా, నువ్వు కూడా జీవం కలిగిన మాటలు మాట్లాడితే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాలు ఆడుతూ బూతులు మాట్లాడుతూ లేనిపోని కల్పనా కథలు కల్పిస్తూ పరిశుద్ధత పాటించకుండా పరిశుభ్రత మాత్రమే పాటిస్తే దేవుడు మనల్ని లెక్కలోకి తీసుకొనే. పరిశుభ్రత ఉంది కనుకే నీ ప్రక్కన 10 మంది కూర్చోగలిగారు, దుర్వాసన లేదు శరీరానికి. పరిశుభ్రత కలిగి ఉన్నావు కనుకే ప్రియమని పిల్లలారా మన పక్కన ఇంకొకరు కూర్చున్నాడు. పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభు మన పక్కన ఉంటాడు, ప్రభు పక్కన మనం ఉంటాం. ఇప్పుడు నీవు 4 రోజులు బట్టి స్నానం చేయలేదు అనుకోండి, మన ఇంటోడే మన పక్కన కూర్చోడు. మా సంఘంలో ఒకటి ఏరా అంత పొద్దున్నే లేచి మొహంగడగలేదు ఏంటి అంటాడు, ఎంతగా అంటాడు సెటైర్గా, ఊరుగొండయ్య గారు పాసి పంటికి మంచిది అన్నాడు. పాసి పంటికి మంచిది. రాత్రి ఆ సెల్ ఫోన్ చూసి 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 కళ్ళలో పుసులు పెట్టేసి నీరా, ఆ పుసులు ఏంటంటే పుసి కంటికి మంచిది, పాసి పంటికి మంచిది, మురికి ఒంటికి మంచిది అంటున్నాడు పాపిస్తుడు. కొంతమంది పాపాన్ని చూసి బలం అనుకుంటారు, మాట్లాడతలేదు. కొంతమందికి పాపం బలం, మురికి ఒంటికి బలమా అండి, అనారోగ్యమా? ప్రేమని పిల్లలారా ఆ కంపు మనం భరించగలమా? మనిషి అంటే ఇష్టమే కానీ కంపు భరించలేగా. అలాగే ప్రతి మనిషికి దేవుడు అంటే ఇష్టమే కానీ పాపాన్ని భరించలేకపోతున్నాడు ఆయన. పరిశుద్ధత లేకుండా వరాలు రావు, పరిశుద్ధత లేకుండా దర్శనము రాదు, పరిశుద్ధత లేకుండా ప్రభు నెరవేర్పునివ్వడు. నువ్వు ఎన్ని పదాలు పెట్టి ప్రార్థన చేసినా, ఎన్ని దేవుని పిల్లలారా ఎటు నుంచి ఎటు వచ్చి బైబిల్ గ్రంథములో 100 వాగ్దానాలు ఎత్తి కొటేషన్ చెప్పి నువ్వు
ప్రార్థన చేసినా నీ దగ్గర శుద్ధి లేకపోతే, పరిశుద్ధత లేకపోతే ప్రభువు నీకు కానరాడు. నువ్వు పిలిస్తే ఇప్పుడు దేవుని పిల్లల పేకలు అయిపోయా చెరుగొట్లో వెళ్ళిపోతాడు ఆయన ఉండడం. ఎందుకు వచ్చిందిలేరా బాబు, ఎందుకు అది పరిస్థితి. నీకు వరం రావాలన్నా, చెప్పండి అమ్మ, పరలోకపు స్థాయి రావాలన్నా మళ్ళీ ఏముండాలి? పరిశుద్ధత, శుద్ధీకరించుకోవాలి. పరిశుభ్రత అవసరమే. చెప్పండి అమ్మ, పరిశుద్ధత. బలిపీఠం మీదకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి బలి ఎవరు అంటే కయ్యనే. కయ్యంలో ఏమి లేదు? పరిశుద్ధత లేదు, పరిశుభ్రత కలవాడే. ఏబేలు కంటే ఎక్కువ అర్పణ తెచ్చింది ఎవరు? కయ్యనే. అసలు అర్పణ అనేది స్టార్ట్ చేసిన అగ్రగణ్యుడు ఎవరు? కయ్యనే. దేవుడికి కానుక ఇవ్వాలి అని మొదలుపెట్టింది ఎవరు? కయ్యనే. కానీ కోల్పోయింది ఎవరు? కయ్యనే. ఏమి లేక? పరిశుద్ధత లేక. ప్రియమైన దేవుని సంగమా, నాన్న ఎంతగా నా వాక్యం అర్థమవుతుందా మీకు? ఉపవాసం ఉండే వాళ్ళారా, ఒక గురి కలిగి ఉండండి, ఒక లక్ష్యం కలిగి ఉండండి. బూడిదలో పోసిన పన్నీర్లాగా టైం వేస్ట్ చేసుకోకండి. దేవుని పిల్లారా, ఏదో లోకస్తులకు ఉపవాసాలు ఉన్నాయి, మనకి ఉపవాసాలు ఉన్నాయి అన్నట్టుగా దయచేసి చేయకండి. ఆచారంతో చేయకండి, ఆత్మతో ఉపవాసం చేయండి. ఆమేన్. దేవుని పిల్లారా, ఆశీర్వాదాలు నువ్వు వద్దన్నా నీ వెనకబడతాయి, నువ్వు వద్దన్నా వస్తాయి. అతడు పనిలో నమ్మకస్తుడు, అతడు మనసులో నమ్మకస్తుడు. మోషేలో ఏం చూసి నాయకత్వం ఇచ్చావు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు మోషేకి. అన్నదమ్ములు పెద్ద పెద్ద ఇంజనీర్లే కాదు, మనీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. మట్టి పిసుక్కునే బానిసలో 30 లక్షల మందికి నాయకుడు ఎలాగయ్యాడయ్యా మోషే అని అడిగితే, మోషేలో నేను నమ్మకత్వాన్ని చూశాను. నీలో కూడా దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? నీకు ఏదైనా నీ సేవకుడు పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా పనిచేయి. పిల్లరా, ప్రార్థన పనైనా, పాట పాడే పనైనా, మైక్ పెట్టే పనైనా, లేకపోతే ఈ కార్పెట్లు వేసే పనైనా, ఏ పనైనా అది ఈరోజు నీ పనిలో ఉండన్నాడు, రేపొద్దు నీ పనిలో నువ్వు వద్దమ్మా, వేరే వాళ్ళు ఉంటారు, ఇంకో పనిలోకి వెళ్ళు అన్నాడు అనుకో, నువ్వేం చేయాలా? సడకొద్దు, గొనగొద్దు, ఇసుకొద్దు. ప్రియమైన పిల్లలు అయిపోయింది, ఇప్పుడు ఆవిడ ఇట్టాడు, వాళ్ళు ఎంతకాలం చూద్దాంలే, నన్ను పీకెత్తినట్టే దాన్ని పీకెత్తాడు. ఏదో వదినా, ఏమే వదినా, అవును వదినా అంటుంది. ఇది సాతాన్ అయితే దాని అనుసరేది. పరలోకంలో దేవుని పిల్లారా, నేను దేవుడి సింహాసనం మీద పెద్దానికి చెప్తా బైబిల్లో, మీకు ఇబ్బంది లే. దేవుడి సింహాసనం మీద కూర్చున్నాను, ఎట్లా ఉన్నాను ఉందంట, బ్రహ్మాండంగా ఉన్నామంట. పక్కన ఉన్నాయన్నీ బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వు కూడా దేవుడిలాగానే ఉన్నావు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడంటే, నా సింహాసనం మీద కూర్చున్నావు, నీకు గర్వం పెరిగింది, పక్కకి వెళ్ళిపో అన్నాడు. నేనేం తప్పు చేశానంటే, నువ్వేం తప్పు చేయలేదు అన్నారంట. ఇప్పుడు అవి కూడా ఏం మారిని? సాతానులుగా మారిని. అందుకనే సాతాను అనుచరులు, దురాత్మ సమూహాలు, దెయ్యాలు, పిశాచములు, వీటిలో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. సీఎం గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మాట్లాడుతుందండి. లేవా మనకే? మీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఉన్నాడా? మీ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి కింద కార్యకర్తలు లేరా? ఆ కింద వార్డు మెంబర్ లేరా? మాట్లాడతలే. 10 గ్రూపులకు ఒక డాక్టర్ మెంబర్ లేదు, మాట్లాడరే. మరే నువ్వు అంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావు, ఉండదు ఇక్కడ. ఆ ఊ అంటేనే మీకు గగనంగా ఉంది. అది అట్లాగే దేవుని పిల్లరా, అపవాది గాడికి కూడా కేటగిరీ ఉంది. ఆడు పద్దానికి వచ్చాడు లూసిఫర్. కొంతమంది ఏమంటారంటే, ఏంటంటే ఇక రాత్రి సాతాన్ గడు నన్ను బాగా శోధించాడు. మందంత స్థాయి కాదు. సాతాన్ గడు రావడం మన దగ్గరికి, వాడు అనుచరులు పంపుతాడు. ఎవరన్నా ఆడెట్టంటోళ్ళు చూసుకుంటాడు అనుకుంటున్నారు. ప్రదేమని పిల్లారా, ఓసన్న గారు, భక్త సింగ్ గారు, నీకు అర్థమవుతుందా? అంత పెద్ద కేటగిరీలు చూస్తాడు. అంతేగాని మన పిల్ల రేంజ్లకి రాడాడు. ఏంటంటే రాత్రి సాతానికి అదంత లేదు, ఆపేగా పద్దానిగాడు వాడు ఖాళీగా ఉన్నాడు. ఆడు వచ్చామంటే నేనేమన్నా అన్నానా? నేను నా పేరు ఎత్తి మాస్టర్ గారికి చెప్పేమంటే, అయితే ఈ రాత్రి వస్తాను అంటున్నాడు. ఆడిని నువ్వు లేపి తగ్గించుకోవద్దు, పడుకున్నాడు. పడుకొని కొంతమంది పద్దానికి దేవుని పిల్లారు, ఉద్దానికి అద్దానికి. మా సంఘంలో ఒక ఆవిడ ఆదివారం గుడికి రాలేదు ఏంటి అని అడిగితే, ఆవిడ ఏం సార్ చెప్పిందో తెలుసా అండి? అయ్యా మొబ్బట్టేసి మా పాస్టర్ గారు సింగట్ట పెట్టుకుని అదే పని అవుతుంది, ఇక అయిపోయింది ఈవిడ అని మొబ్బట్టిందా. అసలు నిన్ను బైబిల్ బ్యాగ్ బుట్టలో పెట్టుకుని నేను పయ్యంగా ఎవరు చూడమన్నాడు అని చెప్పాను. అసలు నిన్ను ఎవరు చూడమన్నాడు? పయ్యంగా
అదే ఆదివారం మొప్పట్టయితే మందిరానికి మానేసావు, మరి సోమవారం నాడు గొడిగేసుకు వెళ్ళిపోయావు బయటికి. ఆ గొడుగు ఆదివారం లేదా అని అడగాలని ఉంది. మరి మీ ఊర్లో అడగొచ్చో లేదో మరి మాట్లాడరే. మేము మారుతామా పెడతామా నువ్వు అడిగితే మాత్రం. అది అక్క ఆరాటమే కానీ బాగు బతుకుతాడా పెడతాడా అన్నట్టు ఉండదు సామెత. నా ఆరాటమే కానీ ఎందుకు పోయినా ఏ సంఘమును చూసినా అంతే కలదు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? పెదప్రోలు మందిరానికి వచ్చాం. సరే మంచిది. శుద్ధీకరించుకొని ప్రార్థించండి. ఏం చేయండి అమ్మా? అందుకే దేవుని పిల్లారా, దేవుడు సీరియల్ను చూడడం, నీలో ఎంత సిన్సియారిటీ ఉంది అది చూస్తాడు. అందుకనే కయ్యేను సీరియరే, కానీ కయ్యేను అర్పణ ప్రార్థన దేవుడు ఆలకించలే. దేవుడికి దూరం అయ్యాడు, కోపంతో దేవుడికి ఎదురు తిరిగాడు, దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ చెప్తున్నాను దేవుని పిల్లరా, నీవు నీ మనసు కడుగుకొని కన్నీళ్లతో కఠినమైన మనసును కరిగించుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుని పిల్లరా, నా సేవ ఉన్న అనుభవాన్ని బట్టి దేవుడు నన్ను దీవించడం, నా కన్నీటి ప్రార్థన బట్టి దేవుడు దీవిస్తాడు. యాకోబు ఇంత గొప్పోడు ఎలాగయ్యావు? ఎలాగయ్యానే ఉంది. నాన్నని మోసం చేశాను, అన్నని మోసం చేశాను, తాడిని తన్నేవాడు ఉంటే దాన్ని తనదన్నేవాడు మరొకడు ఉన్నాడని మా మాంగారు లాభాన్ని ఉన్నాడుగా. ఆ లాభాన్ని గారు 21 సంవత్సరాలు పని చేసుకుని 10 సార్లు కూలి మార్చి నన్ను మోసం చేశాడు. మరి ఇంత గొప్పోడు ఎలాగయ్యావయ్యా ఇంతమంది మోసం చేస్తే? ఆఖరికి కడుపును పుట్టిన పిల్లలు 11 మంది 12 మందిని కన్నా, అంటే కన్నది 13 మందిని ఆడపిల్లతో సహా. మగపిల్లలు లెక్కేసుకుంటే 12 మంది. 12 మంది బిడ్డల కన్నా పిల్లలు కూడా రాహేలుని ప్రేమించి చేసుకున్న పెద్ద కొడుకైన యోసేపుని చంపకుండానే చంపేసామని నన్ను అబద్ధముతో మోసం. అటు చెప్పండి, మాంగారు మోసం చేశారు, ఇటు కొడుకులు కూడా మోసం చేశారు. జీతం మోసపోయా, పనివాడి దగ్గర మోసపోయా, అందరి దగ్గర మోసపోయా. మరి ఇంతమంది మోసం చేస్తే నీ ఆస్తి ఏంటి? ఎంత ఉంది? మరి ఏమి లేదు. ఒక రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర నాకు కలిగిన వారందరిని దాటించి ఆ రాత్రి నేను కన్నీటితో దేవుడితో పెరుగులాడి ప్రార్థన చేశాను. ఆమేన్. నేను చేసింది పెద్ద ఏమీ లేదు. ఆ రాత్రంతా పెరుగులాడితే ఏం జరిగింది యాకోబు? నా జీవితంలో పెనుమార్పు వచ్చింది. నా మాట మారింది, నా తీరు మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది, నా పేరే మారిపోయింది. యాకోబు ఇశ్రాయేలు అయిపోయా. కన్నీటి ప్రార్థన శుద్ధీకరించుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ వృద్ధిని ఎవ్వడా ఆపలేడు. వృద్ధి చేసేవాడు దేవుడు. అది జీవ వృక్షం, నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు. అది చింత పడన వర్షం లేకపోయినా దాని ఆకు కానీ దాని కాయ కానీ రాలిపోదు. కారణం ఏంటో చెప్పరా? శుద్ధీకరణ. ఏంటిదమ్మా? మాట మనసు శుద్ధిగా ఉండాలా, కన్ను శుద్ధిగా ఉండాలా, ప్రేమని పిల్లలారా నీ హృదయం శుద్ధిగా ఉండాలా. శుద్ధి కలిగిన మరియమ్మ గర్భాన పరిశుద్ధుడైన ప్రభు జన్మించలా? అవునా? 7 ఏళ్ళు పెరిమిటితో కాపురమ చేసి 84 ఏళ్ళు దేవాలయములో ఉండి సుమయోను దైవజనుడితో పాటు బాలుడై ఉన్న ఆ యేసయ్యను ఎత్తుకున్న ఆశేరు గోత్రికురాలు హన్న ఉన్నా? మాట్లాడలేదు. తల ఎంత తెల్లగా ఉందో ప్రేమని పిల్లరా, ఆవిడ చర్మం అంత తెల్లగా ఉంది. ఆవిడ చర్మం ఎంత తెల్లగా ఉందో ఆవిడ మనసు కూడా అంతే తెల్లగా ఉంది. మనసిరిగిన యేసయ్య నీ మనుగడ కొనసాగించాలంటే మీలో ఏముండాలి? శుద్ధీకరణ ఉండాలా? ఇప్పుడు నేను అడుగుతా చిన్న ప్రశ్న. శరీరం శుద్ధి చేసుకోవడానికి నీళ్లు కావాలమ్మా? కావాలా? మంచిది అమ్మ. చెంబు సరిపోతాయా? 2 చెంబులు 3 లోటాలు సరిపోతాయా? ఎంత కావాలి? బకెట్లే కావాలి. ఓకేనా? దాన్ని అక్కడికి వదిలేద్దాం. ఇప్పుడు మనసు శుద్ధి అవ్వాలంటే ఎన్ని బకెట్లు వాక్యం కావాలి? మాట్లాడలేదు మీరు, తెలిసి కూడా చెప్పట్లేదు మీరు. ఎంత వాక్యం కావాలి? ఎంత వాక్యం చదవాలి? దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత మన మనసులో ఏం చేయాలి? మన హృదయాల్ని శుద్ధి చేసుకోవాలి. శరీరం మీద ఉన్న మురికి పోగొట్టడానికి ఈ నీళ్ళు అవసరం. మనసుకు పట్టిన మాలిన్యం పోగొట్టుకోవడానికి దేవుని వాక్యం అవసరం. ప్రతి దినము ఉదయం సాయంకాలం వీలైతే నువ్వు పొలం వెళ్తున్నావా? బైబిల్ పెట్టుకెళ్ళు. బజార్ వెళ్తున్నావా? బైబిల్ పెట్టుకెళ్ళు. ఖాళీ దొరికితే బైబిల్ చదువు. వేరు తలంపు నీలోనికి రాదు.
ప్రియమైన దేవుని పిల్లలు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను సేవకు వచ్చిన తొలి దినాలలో దేవుని పిల్లల సాక్ష్యం చెప్తున్నాడు. టీవీలో వింటున్నా, ఆరాధన ఛానల్లో వస్తుంది. నేను దేవుని పిల్లల టీవీ పెట్టాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్తారు, ఒక అద్భుతమైన సాక్ష్యం అని ఒక దైవ సేవకుడు అనౌన్స్ చేశారు. ఆయన మైక్ పట్టుకుని అన్నాడు, నేను 2 షిఫ్ట్లు చేస్తాను. మొదటి షిఫ్ట్ చేసిన జీతం అంతా ఇంట్లో ఇస్తాను, 2వ షిఫ్ట్ జీతం అంతా కూడా దేవుడి సేవకు నేను ఖర్చు చేస్తాను. కానీ నేను బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు నేను చదువుతాను. కానీ ఒక్కసారి మాత్రం నేను బైబిల్ గ్రంథాన్ని 7 రోజులలో చదివేశాను అన్నాడు. ఆ మాట నన్ను కొరడా పట్టుకుంటున్నట్టు అనిపించింది. 2 షిఫ్ట్లు సాఫ్ట్వేర్గా చదివే ఆయనే 7 రోజుల పూటలో బైబిల్ చదివితే, ఆ బైబిల్ పట్టుకుని దినవెల్లా దేవుడి సంఘాలకు వాక్యం చెప్తూ తిరుగుతున్నాను. నేను అసలు నేను చదవద్దు మాటట్లా. అప్పుడు నేను 7 రోజుల్లో బైబిల్ చదవాల. బైబిల్ చదివాను కానీ 7 రోజుల్లో దేవుని పిల్లరా ఆ రోజు నుంచి ప్రారంభించాను. దేవుడి మహాకృప దేవుని పిల్లలారా 78 సార్లు పూర్తి చేశాను నేను బైబిల్. దేవుడికి మహిమ కలుగునుగాక. మోకాళ్ళ మీద ఉండి ఆ పరిచారం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు సాక్ష్యం చెప్పిన తర్వాత నేను మోకాళ్ళ మీద ఉండి 5 రోజుల్లో పూర్తి చేశాను బైబిల్. మరి నీ సంగతి ఏంటి? ఎందుకీడు? ఇప్పుడు మా బంధువులు అందరూ అంటారు, రే నాన్న పుట్టావు కానీ రా రాగమ్మ కడుపున, మా అమ్మ పేరు రాగమ్మ, 6 కుంటి పిల్లలు మా అమ్మకి. ఎప్పుడైనా పిల్లవాడిని సాక్ష్యం చెప్తాం మరి 2వసారి. ఇప్పుడు కుదరదులే కనుక దేవుని పిల్లలు 6 కుంటోళ్ళు 14-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాళ్ళు పడిపోయాయి. అప్పుడు ప్రభువుని నమ్మితే దేవుడు ప్రభుకి ఇస్తానంటే నన్ను ఇచ్చాడు. దేవుని పిల్లలు మనమేమో అన్నటప్పగా వచ్చేసి దేవుడి సేవ చేసేలా మనం కూడా దేవుని పిల్లరా 20 మంది బ్యాచ్ పెయింటింగ్ చేసాం, చాలా వ్యవహారాలు చేసాం. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి తిప్పి 33 చెరువు నీళ్లు దాగించి వాళ్ళ ఖాళీ లేకుండా కాడు గుంజి లాగుతున్నాడు ఆయన. దేవుని పిల్లరా ఇక పెట్టుకు వెళ్ళిపోయేదాకా వెనక్కి వచ్చే పని లేదు. ఇక ఆ పెట్టులోకి వెళ్ళిపోయేదాకా దేవుని పిల్లలు సిలువెత్తుకుని నడవమన్నాడుగా, నేను సమాధి పెట్టేసుకుని నడుతున్నాను. అయ్యారు కాదు, ప్రభు మాత్రం సిలువేసుకుని నడవమన్నాడు. కాదు బాబు, ఎవడు ఎక్కడ లేపేసినా మనకి ఇబ్బంది ఏం లేదు. మా ఆవిడ కూడా ఒకవేళ పోతే దేవుని పిల్లలు అయ్యో మనిషి పోయాడని ఆడబట్టమే తప్ప అసలు సత్యం కట్టుకుంటూ పోయాడని ఏడ్చే బాధ పట్టుకోలేదు. నా పేరు మీద ఏమి లేదు. దేవుడు స్తోత్రం. అది మా అబ్బాయి గారు మా అమ్మాయి గారు దేవుని పిల్లలు ఆడవలసిన పని లేదు, సంతకాలతో పని లేదు. దేవుడు స్తోత్రం. కనుక దేవుడు దయచేసిన భాగ్యాన్ని బట్టి నువ్వు గాయాలు రేపే పరిస్థితిలో మీరు ఉండొద్దు. శుద్ధీకరించుకుని ప్రార్థన చేయండి దేవుని పిల్లలు. ఆ శుద్ధీకరణ గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అందుకని వీటిని చాలా జాగ్రత్తగా, దేవునికి ఆయాసకరమైనవి, దుఃఖకరమైనవి, ఇష్టమలేనివి, ఆయన గాయాలు రేపే నడక పడక జీవితంలో నీ జీవితంలో ఉందేమో వాటిని శుద్ధీకరించుకోండి. ప్రార్థన చేయడంతో పాటు మీరు ఏముండాలి? శుద్ధి ఉండాలి. అమ్మ ఏముండాలి? బుద్ధి, శుద్ధి, వృద్ధి 3 గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందమ్మా? బుద్ధి ఉండాలా. బుద్ధి ఉన్నోడికి ఏముంటుంది? నేను శుద్ధిగా ఉన్నానని బుద్ధి ఉండాలా. శుద్ధి బుద్ధి 2 ఏకమైంది అనుకోండి, సుబుద్ధి అవుద్ది. బుద్ధి ప్లస్ శుద్ధి 2 కలిపితే సుబుద్ధి. సుబుద్ధి ఉన్నవాడు చెప్పండి వృద్ధిలోకి వస్తాడు. సేవైన, సంఘమైన, నీ ఆత్మీయ జీవితమైన, వరమైన, పాటలు పాడే క్వైర్ టీం అయినా శుద్ధిగా ఉండాలి. దేవుని పిల్లలారా, నీ నేత్రం శుద్ధిగా ఉంటే దర్శనమిస్తాడు దేవుడు. హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నోరు శుద్ధిగా ఉందనుకోండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదేగా. అందుకే దేవుని పిల్లలు ఇక్కడ కూడా ప్రార్థించడంతో పాటు మనం కూడా, అందుకని వీటిని ఉపవాస దినాలు అనడం కంటే ఈ 3 దినాలు పండగ దినాలు, పర్వదినాలు అనడం మేలు. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ 3 దినాలు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఉపవాసం ఉంటే ఈ పండగలో పడిపోయిన బలిపీఠాలు కడతాడు. దూరమైపోయిన వారు దగ్గర అవుతారు. దోషాలు చెప్పడానికి కాదు కూడికలు, దోషాలు కడగడానికి. ఆమేన్. మన ఇంటి దోషాలు, మన బలహీనతలు, మన యవన బిడ్డల దోషాలు, బలహీనతలు అన్నిటినీ కూడా మన స్వజనులు, మన పరజనులు, మన పరదేశస్తులు, మన బంధువులు, మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొరకు నువ్వు ఎజ్రా, నెహెమ్యా వలె ఏం చేయాలా? పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని ప్రార్థన. ఎంత పని, ఎంత బిజీ ఉందండి మనకి. పడిపోయిన ప్రాకారం నిలబెట్టిన వాడు నెహెమ్యా. అందుకే ఒక మహాభక్తుడు అన్నాడు, ఎజ్రా శాస్త్రి, నెహెమ్యా మేస్త్రి. శాస్త్రి మేస్త్రి కలిసి ఏం చేశాడు? శాస్త్రి ఏమో కొంతలు చెప్పాడు, మేస్త్రి ఏమో గోడలు కట్టాడు. మీకు అర్థమైందా? ఎవరు చేసే పని వాళ్ళు చేయండి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, నీ శరీరం సహకరిస్తే ఉపవాసం ఉండు. కన్నీరు కార్చేవారు
కన్నీరు కార్చాను. నీ ఇంటి దగ్గర పనేమీ లేదు. నీ భర్త అన్నాడు, అమ్మా నువ్వు నాకు ఏం చేసి పెట్టక్కర్లా, నేను వచ్చే సమయానికి కాస్త అంతా అన్ని పనులు చేసేసి నువ్వు ఇంట్లో ఉంటే చాలు అన్నాడు అనుకోండి. నీకు అంత అవకాశం ఇచ్చిన భర్త దొరికాడు కనుక చెప్పి అందరికంటే తొందరకడే వచ్చి అన్నావలి నువ్వు కూడా ఎలుగెత్తి నీ గ్రామ క్షేమం కొరకు, రక్షించబడవలసిన వారి కొరకు ఎలుగెత్తి ప్రార్థన చెయ్యి. అందుకనే నేనేమంటానంటే చాలా మందికి ఏం చెప్తానంటే, ఒకరుంటే ఏకాంతం, ఇద్దరుంటే లోకాంతం. ఒకరుంటే ఏకాంతం. నేను మందిరానికి వెళ్తాను అక్క, ఎవ్వరు ఉండరు అక్కడ, అయ్యారేమో పెందరకడ రమ్మంటాడు, ఆయన వచ్చేసరికి నేను ఉంటా అక్కడ, ఎవ్వరు ఉండరు ముందు వెనక ఏకాంతం. అది ఇద్దరు ఉన్నారనుకో, చెప్పండమ్మా, ఏంటిదన్నా పెదపూలు. పెదపూలు గ్రామం అంతా 5 నిమిషాలు అయిపోతాయి. వదినా ఏంటి రాత్రి అక్కడ ఏంటి నవ్వులు బాగా, ఆ పక్కన ఏడుపులు, అదే ఏమి మొదలెడతారు. వెంటనే 5 నిమిషాలు అయిపోతాయి పెదపూలు అంతా అయిపోయి కెత్తనపల్లి వెళ్ళిపోద్ది, సల్లపల్లి వెళ్ళిపోద్ది, తిరిగేసి హైదరాబాద్ మొత్తం తిరిగిపోద్ది. ఈ లోపు దేవుని పిల్లలు 3 విశ్వాసం వస్తున్నారు. అది వస్తుంది. ఈవిడను కూడా తాళ్ళతో తెలిసేసేస్తున్నారు ప్రార్థన. అయ్యో నేను వెనకబడిపోయాను. ఏ ఉండదు, ఏనుగు మింగేసిన ఎలక్కాయలో ఏ ఉండదు, మనలో కూడా ఇది. నేను ఆ మాట చెప్పిన బాధాకరమైన ఖచ్చితంగా చెప్తాను. బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని విని వాక్యాన్ని వదిలేసి బైబిల్ పట్టుకెళ్ళిపోతున్నారు ఇంటికి. అంతేగాని వాక్యాన్ని పట్టుకెళ్ళట్లా. నా బైబిల్ సారిది, నా బైబిల్ పట్టుకెళ్ళిపోతాను. మరి చెప్పిన వాక్యం, వాక్యానుసారమైన నడకేది? బూడిదలో పోసిన పన్నీరే నీ భక్తి. ప్రేమతో చెప్తున్నా, బాధతో కూడా చెప్తున్నా. నేను నవ్విస్తున్నాను కదా అని, సమయం అయిపోయిందని ఆ 4 మాటలైనా చెప్తున్నాను తప్ప, దేవుని పిల్లలారా నవ్విస్తున్నాను కదా అని దేవుడు చేసే మంచి మాటలు పోగొట్టుకోకండి దయచేసి. ఇవన్నీ హెచ్చరికలే మనకి. హల్లెలూయా. అందుకనే శుద్ధీకరించుకొని ప్రార్థన చేయి. ఆ శుద్ధీకరణ కోసం సమూయేలు మొదటి గ్రంథం రండి త్వరగా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనప్పుడు, మీ పక్షమున యెహోవాకు ప్రార్థన. ఒక్క నిమిషం 6వ వచనం చదువు దగ్గర ఉండు తల్లి. దేవుని పిల్లల సమూయేలు అందరిని ఎక్కడికి పిలుస్తున్నాడు చెప్పండి అమ్మా? మిస్పాకు పిలుస్తున్నాడు. మీ అయ్యగారి ఉపవాస కూడికలు 2 రోజుల ముందే చెప్పాడా, ఒక 10-15 రోజుల ముందే చెప్పారా? చెప్పండి అమ్మా. ముందే చెప్పారు. మీ అందరిని ఎక్కడికి రమ్మన్నారు? దైవ సన్నిధికి రమ్మన్నారు, సహవాసానికి రమ్మన్నారు. ఉపవాస కూడికలు ఇశ్రాయేలీయులందరికీ సమూయేలు ఎలా చెప్పాడో, ప్రేమ్ కుమార్ అయ్య గారు కూడా పెదప్రోల్లో ఉన్న సంఘానికి, ఆయనకున్న బ్రాంచ్ సంఘాలన్నిటికీ కూడా ఆయన కబురు పంపాడు. ఓకేనా? అయితే నేను మీ పక్షమున యెహోవాకు, అది నేను కూడా మీతోనే ఉంటాను, నా ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పెడతాను, మీరు ఏ వేళకైతే చెప్పానో ఆ వేళకే మీ కొరకు అన్ని ఏర్పాట్లు చేసి మీతో పాటు నేను కూడా ఇక్కడ ఉంటాను. దేవునికి స్తోత్రం. అనగానే ఇప్పుడు చదువు, అది వాళ్ళందరూ మీలాగానే ఎక్కడ కూడుకున్నారు? దేవుని పిల్లలారా కూడుకున్నారు. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు న్యాయము తీర్పుచు వచ్చెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు కనుక జాగ్రత్త. దేవుని పిల్లలారా, ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి మాట పైన 3వ వచనం ఒకసారి చదవండమ్మా. 7వ అధ్యాయం 3వ వచనంలో, అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఇప్పుడు పైకి 2వ వచనం, మందసము కిరియతాయిములో నుండి కాలము 20 సంవత్సరాలు
20 సంవత్సరాలు. నా వైపు చూడండి. ఇప్పుడు ఎందుకు కింద నుంచి పైకి చదివించానంటే, సమూయేలు వీళ్ళందరినీ మిస్పాకి ఎందుకు పిలిచాడు? ఇశ్రాయేలీయుల్లో మందసము లేదు. ఇశ్రాయేలీయుల్లో దేవుని పిల్లల మహిమ గల మందసము లేదు. ఆ మందసము పట్టబడింది ఫిలిష్తీయుల దగ్గర ఉంది. అంటే ఇశ్రాయేలీయుల్లో ప్రభువు లేడు, వాక్యము లేదు. ఇశ్రాయేలీయులు దోషములు చేశారు దేవుడి దృష్టికి. దేవుని పిల్లల మారు మనసు లేదు. మనుషులైతే ఉన్నారు కానీ జీవించే వాళ్ళగా బ్రతుకుతున్నారు, ఆత్మ లేదు. ఈ మందసము ప్రభువే. ఈ ప్రభు దేవుని పిల్లలారా, వారికి దూరంగా ఉన్నంత కాలం వారికి దుఃఖాలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. కానీ ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, మీరందరూ కూడా కూడి మిస్పాకి రండి, మనందరం ఆ మందసము కొరకు ప్రార్థన చేద్దామంటున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన. శత్రువులను కూడా దేవుని పిల్లలు ఓడించగలిగింది మందసం. ఇప్పుడు ఆ మందసం ఏమైపోయింది? 20 సంవత్సరాలు ఎవరి మధ్యలో లేదు? ఇశ్రాయేలుల మధ్యలో. అందుకే ఇశ్రాయేలును విడిపించడానికి, విడిపించిన వారిని గెలిపించడానికి, గెలిపించిన వారిని బాధల నుండి తప్పించడానికి, తప్పించబడిన వారిని దేవుడికి దగ్గరకు నడిపించడానికి, దేవుడి దగ్గరకు నడిచిన వారిని దేవుని కలిగి జీవింపచేయడానికి, దేవునితో సహవాసం చేయించడానికి సమూయేలు ఇశ్రాయేలుతో ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను 3వ వచనం ఒక్కటే చెప్తాను, జాగ్రత్తగా మీరు దాన్ని ఫాలో అయిపోండి. నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి నేను ముగించి ముందుకు వెళతాను. అయ్యా, ఇప్పుడు నేను విడుదల పొందాలంటే ఏం చేయాలి? 5 పనులు చేయండి. 3వ వచనంలో ఉన్నాయి. ఏంటి 5 పనులు? చదువమ్మా. 1, నీ పూర్ణ హృదయముతో. చాలు. మీ పూర్ణ హృదయముతో చెప్పండి. యెహోవా యొద్దకు. ఉపవాసం చేసేవారున్నారా? ఒక గురి ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి అని చెప్పాను. 2వది శుద్ధీకరించుకోవాలి అని చెప్పాను. ఆ శుద్ధీకరణలో ఒక 5 భాగాలు మీకు చెప్తాను. సమూయేలు గారు ఏమంటున్నాడు? క్రైస్తవుడు తప్పక ఉండవలసిన నియమం, ప్రభు దగ్గరకు వచ్చే వారికి ఉండవలసిన మొట్టమొదటి నియమం పూర్ణ హృదయం. ఏముండాలి? అసంపూర్ణమైన హృదయం ఉండకూడదు. ఇది జరుగుద్దా? ఇది అవుతుందా? ఇన్ని ఉపవాసాలకు అవ్వలేదు కానీ ఈ సంవత్సరం అవుతుందా? దేవుని పిల్లలారా, పేతురు జైల్లో ఉన్నాడని సంఘమంతా కూడి ప్రార్థన చేస్తున్నారు. అవునా? ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. పరలోకములో ఉన్న దేవదూత జైలుకి వెళ్ళింది. పేతురుని విడుదల చేసి తీసుకొచ్చి గుమ్మం దగ్గర వదిలేసింది. పేతురు గారు వచ్చి అంటాడు, ఓపెన్ ద డోర్ అని కొడుతుంటే అందరూ ప్రార్థనలో ఉండి అంటున్నారు, దేవుని పిల్లలారా, హృదయ అనబడే చిన్నది పేతురు స్వరం అది అంది. ఆమేన్. పేతురు స్వరం అని ఎవరు గుర్తుపెట్టారు? చెప్పాలి మీరు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు వచ్చాడంటే నమ్మరా? చాలా మంది ప్రార్థన చేస్తారు, జరుగుద్దని నమ్మరు. అంటే వీళ్ళు అసంపూర్ణమైన మనసు కలవాడు. దేవుడు చేస్తాడు. దేవుడిని నేను ఎక్కడ అవమానపరిచానంటారు కొంతమంది విశ్వాసులు. నువ్వు దేవుడిని అవమానపరచడం అంటే ఏంటో చెప్పనా? దేవుడు నాకు ఈ పని చేసి పెట్టగలడా అని అనుమానించడమే దేవుడిని అవమానపరచడం. నీకు అసాధ్యమైనది ప్రతిదీ దేవుడికి సాధ్యమే అని ఎత్తి ప్రార్థన చేస్తాం, కానీ మనం నమ్మం. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళాలి. దేవుని పిల్లలారా, మనుషులు దగ్గరగా ఉన్నారు కానీ మనసులు దూరంగా ఉన్నాయి. పెదాలతో ప్రార్థన చేస్తున్నారు, దాని ఫలితం రాబట్టలేకపోతున్నారు. కడుపు కాల్చుకునే ఉపవాసం అయితే చాలా మంది ఉంటున్నారు, కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా, మనసు నిండా దేవుని ఆత్మ కలిగి జీవించలేకపోతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథములు అంటాడు, వేషధారులు పరలోక రాజ్యానికి చేరనే ఇది వేషధారణ. అందుకని పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి. సమూయేలు చెప్తున్నాడు, నేను ఉపవాసం ఉంటాను కరెక్టే, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను కరెక్టే, మందసం మన మధ్యకు రావాలంటే ఓ ఇశ్రాయేలీయులారా. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అండి చెప్పండి. సమయం లేదన్నో, చాలా సమయం ఇచ్చారు నాకు, మీరు ఆ మాట వాడను. కానీ దేవుని పిల్లారా, సమూయేలు బాల్యము నుండి భక్తి పొందారు. అవునా? దాను మొదలుకొని బేర్షెబా వరకు 854 కిలోమీటర్ల విస్తీర్ణం. ఎదురు లేని ప్రవక్త సార్.
తిరుగులేని ప్రార్థనాపరుడండి. ఆలయం ఊడుస్తూ మిగిలిపోయిన పలహారం తిని బతికిన కోటీశ్వరుడు కొడుకండి. ఇంకేం చెప్పమంటారు సార్ ఆయన గురించి? అలాంటి సమయాలు ఆ మందసం పట్టబడి ఉంటే ఇశ్రాయేలుని పిలిచి అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా నా దేవుడు గొప్పోడయ్యా, కానీ మీ మధ్యలో మందసం లేదు, అందుకే మీకు ఈ బాధలు, అందుకే మీకు ఈ వేదనలు, అందుకే మీకు ఈ శోధనలు. తల్లి, మీ ఇంటిలో దేవుడి మందసం లేకపోతే ఎన్నున్నా సున్నాయి. మీ మధ్యలో ప్రభు సంచారం లేకపోతే మంది ఎంతమంది ఉన్నా దేవుని పిల్లల మహిమ కానరానే. మీ కాళ్ళు మందిరానికి నడవచ్చు, మీ మనసులు లోకం వైపు ఉన్నాయేమో చూడు. ఇశ్రాయేలీయులందరూ మోషేతో నడుస్తున్నారు 30 లక్షల మంది, కానీ మనసంతా ఐగుప్తి మీదేగా, మనసంతా ఐగుప్తి అలవాట్ల మీదేగా. మనసంతా కూడా మేము అక్కడ కూరలు తిన్నాం, చెప్పండి, పొయ్యిల దగ్గర వండుకున్నాం. మాట్లాడలేదు మీరు నిర్గమకాండంలో అన్నారా? మోషే మీద సడిగారా, గుడిగారా? అదిగా చెప్తున్నా, కాళ్ళు మందిరానికి నడిస్తే సరిపోదు, మనసు కూడా. అందుకే చదువుకునేటప్పుడు ఏముంటుందమ్మా? బాడీ ప్రజెంట్. కనుక దేవుని సన్నిధిలో క్రైస్తవుడికి తప్పక ఉండవలసింది ఏ హృదయం? పూర్ణ హృదయం. నిండు వెన్నెల రోజు చంద్రుడు మచ్చ లేకుండా ఎలా ఉంటాడు అలా ఉండాలి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నాడు ఒక ఆయన. నమ్మితే నగల మూట, నమ్మకపోతే నల్లుల బాధ. కనుక జాగ్రత్త. నల్లుల మంచం మీద పడుకునే ఎరగరేమో మీరు. పూర్వకాలంలో దేవుని పిల్లరా, నబార్ మనసుగా నలుగుంది. మాట్లాడరేంటండి? అది వానక తడితే దేవుని పిల్లరా, ఆ మంచం తాటిపద్దీలతో చేస్తే ఆ మంచం 3 వంకరలు దిగింది. మా నాన్న దాన్ని పట్టుకుని తన్ని లాగి 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 పడుకోరా, కూర్చో కాసేపు కూర్చో అనేవాడు దాని మీద. తాడి చెట్టు జవట్లన్నీ తీసి చీపురి కడితే మా అమ్మ దేవుని పిల్లరా, అందరూ కుంటి పిల్లలే, ఆడపిల్లలు లేరు కదరా అయ్యా, మరి అన్ని పనులు నేర్చుకోవాలి, రేపు పొద్దున ఎక్కడికన్నా దేవుడిని నీ సేవకు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, నీకు అన్నం వండుకుంటూ రావాలి, టీ పెట్టుకుంటూ రావాలి, కూర వండుకుంటూ రావాలి, వాకిలు ఉడుతూ రావాలి, అన్నీ నేర్పింది మా అమ్మ నాకు. ఒకరి మీద ఆధారపడొద్దు. అప్పుడప్పుడు ఆ సందర్భంగా తీసుకుని మా ఆమెను కూడా బెదిరిస్తూ ఉంటాను. నువ్వు లేకపోయినా పర్వాలా, వండు తినేస్తా, నువ్వు అట్టండోడు వేలే నాకు తెలుసు అని వెళ్తా ఆవిడ. ఆవిడికి పుట్టినీళ్ళు లేదు, నాకు పుట్టినీళ్ళు లేదు. దేవుడికే మహిమ కలుగునుగా. మా ఇంట్లో మొత్తం అప్పుడు దేవుని పిల్లరా చెప్పారుగా, ఎప్పుడు అని చెప్తాను. 11 మంది చనిపోతే సమాధులు గోతులు తీసి అందరినీ పాతి పెట్టి ఒక్కడనే మిగిలిన్నా, కానీ దేవుడు నన్ను ఇప్పుడు దేవుని పిల్లరా నీ ధైర్యం ఏంట్రా అన్నాడు ఒక ఆయన నన్ను. నా ధైర్యం నా దేవుడు, నా ధైర్యం నా పిలుపు, నా ధైర్యం నా దర్శనం, నా ధైర్యం నా బైబిలే. దేవుడికి ఇష్టం. ఆమె అది కొడితే నీకు దిక్కెవడు అన్నాడు ఒకడు మొగలో నన్ను. దిక్కులేనుడికి ఎవడు? అది ఆడికి దిక్కు లేకుండా పోయించేవాడు. ప్రియమైన పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యములో మీ పూర్ణ హృదయముతో మీరు ఎవరి తట్టుకు మళ్ళుకోండి. ఇది శుద్ధీకరణలో మొదటిది. ఓకేనమ్మా? మీరు పరిపూర్ణంగా చేయండి ఉపవాసం అంతే. మీ అయ్యగారు నాకు సాక్ష్యం ఇవ్వాలి. అయ్యగారు మీరు వాక్యం చెప్పి వెళ్ళారు, మా సంఘంలో పూర్తిగా అందరూ ఉపవాసం చేస్తానంటున్నారండి ఈ రాత్రి నుంచి. అది దేవుడికే మహిమ కలుగునుగా. అది మీలో ఇద్దరు సమర్పణ చేసుకున్నా నీకు తెలిసినట్టే, సాతాను ఓడినట్టే. ఆమేన్. రెండవది 3వ వచనమే చదువుమా. అన్య దేవతలను మీ మధ్య నుండి, అది దేవుడికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనలో దేవుడికి అడ్డుగా ఏమున్నాయో, దేవుడు అనంటే మన కొరకు బలైపోయేవాడు, దేవత అనంటే మనల్ని బలి తీసుకునేది. రెండింటికి అర్థం తేడా. ప్రియమైన పిల్లలారా, అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటి అంటే, దేవుడి బిడ్డలమై ఉన్న మనకు దేవునికి నచ్చనివి మనలో అడ్డంగా ఏమున్నాయో అవన్నీ మీరు ఏం చేయాలి? మీ చేతులతో మీరు తీసేయాలి. ఎవరో చెప్తే కాదు. సుఖం అడ్డంగా ఉందేమో, సెల్ అడ్డంగా ఉందేమో, తిండి అడ్డంగా ఉందేమో, వ్యసనం అడ్డంగా ఉందేమో, దేవుని పిల్లల టీవీ సీరియల్ అడ్డంగా ఉందేమో, నీ నిద్ర అనేది అడ్డంగా ఉందేమో, నీ సోమరితనం అనేది అడ్డంగా ఉందేమో. గోడల మీద ఉన్న ఫోటోలు తీశారు పాస్టర్ గారు, గుండె గోడల్లో ఉన్న ఫోటోలు తీసావా? ఎప్పుడో నీళ్ళలో కలిపేశారు పాస్టర్ గారు, ఆటికి నాకు సంబంధం లేదు. మరి నీ గుండెలో ఉన్నాయి కొన్ని మాట్లాడలేదు. ఏ హీరో ఉన్నాడు నీ గుండెలో?
ఏ హీరోయిన్ ఉంది? నేను ఆడి ఫ్యాన్స్. ఆడెళ్తాడు, నువ్వు కూడా ఇల్లు ఆడుతూ పాటు. 8 సంవత్సరాలు ఏడితే మా సంఘంలో ప్రదీపుని పిల్లలు వాడు మగబిడ్డని ఇచ్చాడు తల్లిగారు. మగబిడ్డని ఇస్తే ఆడు మొన్న ప్రదీపుని పిల్లలు ఆడు కూడా సినిమా స్టార్ పుట్టినరోజు అంట. ఆ రిబ్బన్ తెచ్చి ఆడ అబ్బాయి కట్టేసేసి ఫోటో తీసేసి స్టేటస్ పెట్టేసాడు. నాకు పెట్టయితే నాకు వచ్చేసింది అది. నేను చూస్తా ఉండి కన్నీళ్ళు వచ్చి ప్రభు దేవుడు ఇచ్చిన పండు బిడ్డను తీసుకెళ్ళి ఈడి పాపం ఈడికి కూడా అంటున్నాడు. దేవుని పిల్లరా అంటించేసి అది కట్టేసేసి దేవుని పిల్లరా ఫోటో దిగేసేసి ఆ పక్కన ఆ హీరో ఫోటో. ఏమనాలండి ఇప్పుడు ఈడు మాలిని వాడికి కూడా రాత్రి పుట్టినరోజు ఆ బాబుది. ప్రదేమని పిల్లారా ఆ బాబు పుట్టినరోజుకి వెళ్ళాలి. అయ్యగారు మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదయ్యా, ఆయాసం వచ్చేసింది, హాస్పిటల్లో ఉన్నాం, ప్రార్థన చెయ్యి అన్నాడు. ఎంతూరానా అని పిలువ వాడు చేస్తాడని చెప్పి ఏమన్నా రిబ్బన్ కట్టావుగా ఇప్పుడు అడతాడా? ఆడొచ్చి చేస్తాడు ప్రార్థన మాట్లాడరా? ప్రార్థనకి ఎవరు కావాలి? రిబ్బన్ ఎవరు కడతా? మాట్లాడతలేదు మీరు. మరి అది దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా నాయన మేము బండి కొనుక్కున్నామండి, బండి మీద మన అబ్బాయి మన పొమ్మెట్టడం ఎవడు ఎడతాడు? ఫైనాన్స్ కట్టేది నువ్వు, మాట్లాడతలే సంతకం పెట్టింది నువ్వు. నీ క్రెడిట్ కార్డు మీద నీ క్రెడిట్ చూసి అన్నీ చూసి వాడికి లోన్ ఇచ్చారు. మాట్లాడలేదండి. ఈఎంఐ కట్టకపోతే మనం కట్టాల్సి వస్తుంది, మన అబ్బాయి కట్టకపోతే. కానీ మన ఫోటో వేస్తాడా? యేసుబాబు ఫోటోనే వేస్తాడాడు. ఏ సైజు ముందే వేస్తాడు, వెనకాలం కూడా వేస్తాడు. మాట్లాడతలేదు మీరే. ఏంటో నన్ను తీసుకొచ్చి నేను అట్టాగే చూస్తున్నాను, ఆయన ముగిచేస్తాను మళ్ళీ నా కారు దగ్గర నన్ను తీసుకో, అది ఫీల్ అవుతావు అది కనుక పిల్లారా ఇబ్బంది ఏమి లేదులే. కొంచెం వయసు పైబడి బండి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి తమ్ముడు చెప్పాను, కానీ లేకపోతే ఆ బండి కూడా అడగదాం, పరిగెత్తి వెళ్ళిపోతాను ఇబ్బంది. నేను 96 నోబెల్ కాలేజీ బ్యాచ్ అండి నాది. 96లో నోబెల్ కాలేజీ బ్యాచ్లో నేను నాగార్జున యూనివర్సిటీ తరఫున వాలీబాల్ ఆడి స్టేట్కి సెలెక్ట్ అయింది. స్టేట్ ప్లేయర్ని వాలీబాల్ ఆడిన వాడిని నేను. 3000కి 5000 కొనుక్కెళ్ళేవాడు నన్ను ఆ రోజుల్లోనే. అప్పుడే సైజ్ అయ్యా, ఇప్పుడు ఎందుకు చేస్తానా? ఒకవేళ అది పెంచమన్నాడు అనుకో, ఏ సెలెక్ట్ చేయండి ఆట మాసమే బలం అని ఇప్పుడు 10 వెళ్ళిపోతాను 5000కి. కనుక మీ అందరికీ నేను చెప్పేది, అన్య దేవతలను మీ మధ్యలో నుండి, అది మీ మధ్యలో ఏమన్నట్టండి, ఏమన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీ చెప్పడం కూడా దేవతే. బూతులు అర్థమవుతుందా? ఇవన్నీ ఇప్పుడు దేవుని పిల్లలు వారవలేతాను, ముసలమ ముచ్చట్లు, చెడ్డ సహవాసాలు, లోకాశలు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడం, ఇవన్నీ మీరు తీసేస్తే దేవుని ముఖ దర్శనము మీరు చేసుకునే భాగ్యం దక్కుతుంది. ఆమేన్, ఆమేన్. మంచిది. 3వది చదువు ఇంకా అక్కడే. చాలు దేవుని పిల్లారా, పట్టుదల కలిగి. 3వ పాయింట్, భక్తిలో పట్టుదల కలిగి ఉండాలి. అమ్మ నా వైపు చూడండి, ఒక మాటలో చెప్తాను. మీలో చాలా మందికి మాట పట్టింపు ఉందని. ఒక మాట అంటే మనం వాళ్ళ ఇంటి ప్రార్థనకి వెళ్ళమే కాదు. మాట హలో, ఇది వాస్తవం. మాట అయితే మీ సంఘంలో ఇది ఉంది, అందుకే మీరు పిన్ డ్రాప్ సైలెంట్. హలో విన్నారమ్మా? మళ్ళీ లేకపోతే ఆరోహణం అవ్వకండి. ఉద్యోగం వచ్చి సంఘం ఆరోహణం అయింది, లేకపోతే వృధాగా పిలిచారని ప్రేమ కుమారు ఇబ్బంది పడతాడు. అది అయ్యగారు మీరు ఏమన్నా చెప్పండి, ఎన్నన్నా చెప్పండి, మీ వరకు మీరు ఎన్ని చెప్పండి, చేస్తా. నువ్వు మాత్రం వాళ్ళ ఇంటికి ప్రార్థన రామని ఆకే మాకు మాట్లాడు. కానీ భక్తిలో ఏం కలిగి ఉండాలి? ఉందమ్మా, పట్టుదల కలిగి ఉండండి. మీరు మాట పట్టింపే అవసరం, కానీ భక్తులు ఏం కలిగి ఉండాలి? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను వస్తా, వచ్చినప్పుడు వాడి క్రియలు చొప్పున నేను వాడికి జీతం ఇస్తాను అన్నారా లేదా? భక్తిని గట్టిగా పట్టుకో, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఒక గాజుని ఖరీదైన దాన్ని మీ తల్లో మీ తండ్రో లేదా మీరు ఏదైనా ఆటల పోటీలో గెలిచి షీల్డ్ మీకు ఏదైనా ఇస్తే దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటారా? పట్టుకోరా? పట్టుకోవాలా? అలాగే దేవుడిచ్చిన వరాన్ని గట్టిగా పట్టుకో. అమ్మ మీరు బాగా పాడుతున్నారా? అది వరం దేవుడు మీకు ఇచ్చాడు.
ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా, ఆ వాక్యానికి అనుగుణమైన ధాటిగా అదే వాయిస్తో నువ్వు ఆ వాక్యాన్ని చదువుతున్నావు చూడు, అది కూడా వరమే. ఇప్పుడు ఒకవేళ అంటే మీరు అపార్థం చేసుకోవద్దు దయచేసి, ఎలా చెప్పారని. మీరు కొంతమంది ఏం చేస్తారంటే, సమూయేలు ఇశ్రాయేలీల అందరితో ఇట్లా, నేను ఈ భాషగారి సలారిపోతుంది ఇక్కడ ఆ చిన్నదిని చదివేలోపు ఈ ఉద్యోగం కథ నిర్జీవం అయిపోయి అది. కానీ అక్కడ నేను చెప్తున్న దాటికి సమూయేలు ఇశ్రాయేలీలతో ఎట్లా నేను అనగానే ఎలా ఉంది అది, దానికి తగ్గట్టు చదవ. మీకు అర్థమవుతుంది కదా, అంతగా పడు తిరిగేగా నేను చెప్పింది. కనుక దేవుడు చేసిన భాగ్యంలో పట్టుదల కలిగి ఉండండి. దేనిలో? భక్తిలో. మీకు కలిగిన దాన్ని ఎక్కడ జారవించుకోవద్దు. మీరు అపహాస్యకుల ముందు మీ భక్తి యొక్క మర్మాలను చెప్పొద్దు. అనుభవం లేని వారి ఎదుట నీ దర్శనాన్ని విప్పొద్దు. వాక్యమై ఎరగని వారి వాక్య అనుభవం అంతస్తు లేని వారి దగ్గర నీ వరాన్ని గురించి, నీ వాక్యాన్ని గురించి నువ్వు వాళ్ళకి చెబితే వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తారు. రాత్రి నాకు ప్రభు కనబడ్డాడంటే, ఈ కనబడే అనుభవం లేనమ్మ ఏం చేద్దే, కనబడ్డాడంటే వాళ్ళకి ఎన్నింటికే, 3:30 3:30 మా ఇంటికి వచ్చాడు అంట. మోహన్ రెడ్డి మాకు తీసుకుని ఏం చెప్తాం, అయిపోయింది నాన్న. కనుక దేవుడిచ్చిన భాగ్యంలో, అందుకని మీరందరూ కూడా భక్తి జీవితంలో పట్టుదల లేకపోతే సహవాసం పాడైపోద్ది, విశ్వాసం పాడైపోద్ది, దేవుని పిల్లలు చెడిపోతుంది. అందుకే మీరు అందరూ దానియేలు వలె మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. చావుకు తెగించి సిద్ధపడి ప్రార్థన చేసిన దానియేలును దేవుడు సావనిచ్చాడా? మంచిది దేవుని పిల్లలు. చదవమ్మ ఇప్పుడు 3వ వచనం, అదే పట్టుదల కలిగి యెహోవా తట్టు. 4వ పాయింట్, యెహోవా తట్టు ఏం చెప్పాలి? అది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? పూర్ణ హృదయముతో మళ్ళుకోండి అన్నాడు. అంటే వెనక్కి తిరగండి, మరలండి, మీరు వేరే వేరే చోటికి పోయారు అంటున్నాడు. ఇప్పుడు యెహోవా తట్టు మీ హృదయాలని. ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడు? ఇప్పుడు నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ బిల్డింగులు, నీ బంగ్లాలు, నీ యొక్క ఇది కాదు, నీ హృదయం. ఆమేన్. యెహోవా తట్టు తిప్పాల్సిందేంటి? ఇప్పుడు హృదయాన్ని తిప్పండి. మళ్ళా ఇక్కడ మళ్ళీ ఒక 7 చెప్పాలి, కానీ ఇవన్నీ అయిపోయేలోపు 7 అయ్యేలోపు మీ 7 జాయింట్లు ఊడిపోతాయి. ఇవన్నీ ఉద్దిక. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. ప్రదీపని పిల్లారా చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. పోనీ మళ్ళా ఈ నేను ఒకసారి చెప్పిన వాక్యాలు రెండోసారి చెప్పాలంటే నాకు కష్టంగా ఉండదు. కనుక ప్రదీపని పిల్లల రాజుల మొదటి గ్రంథం 8:30లో ప్రదీపని పిల్లలు నా వైపు చూడండి, అందరూ కూడా తీయొద్దు ఎవరు, తర్వాత మీకు చదివి వినిపిస్తారు అయ్యారు కావాలంటే. ఒకటి, ఆయన వైపు మీరు తిరిగితే దేవుడు ఒకటి మీకు క్షమాపణ దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. 8:36 ప్రదీపని పిల్లారా దేవుడు రాజుల మొదటి గ్రంథంలోనే సన్మార్గములను చూపిస్తాడు. 8:38 ప్రదీపని పిల్లలారా ప్రతిఫలం దేవుడు నీకు దయచేస్తాడు. 8:42 నువ్వు ఆయన చుట్టూ తిరిగితే, ఆయన తట్టు తిరిగితే సమస్తమును నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రదీపని పిల్లలారా కీర్తన గ్రంథం 43:5లో నీ జీవితంలోనికి వెలుగును తెస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రదీపని పిల్లలారా లోకాశ వైపు, ధనాపేక్ష వైపు దయచేసి మీ హృదయాలు తిప్పొద్దు. అధికారాల వైపు తిప్పొద్దు. ఎంత తగ్గించుకుంటావో దేవుడి మందిరంలో అంత తగ్గించుకో. ప్రదీపని పిల్లలారా చెప్పులు బయట ఇడిచారు, మీరు అందరూ మందిరంలోకి వేసుకొచ్చారా? బయట ఇడిచారా? బయటే. మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకెళ్తారా? చాలా మంది పాపాలు కూడా అంతే. చాలా మంది చెప్పుల్లాగా బయట ఇడిచి పెడుతున్నారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు అట్లా తగిలించుకెళ్ళిపోతున్నారు. తప్పది. దేవుడు లెక్కలోకి తీసుకుంటాడమ్మా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీ హృదయాలను ప్రదీపని పిల్లలు ఎవరితో తిప్పండి. చివరిది చదవమ్మా 7:3 ఆయనను సేవించుడి. అంతే. ఏదమ్మా? సమూయేలు చెప్పినట్టుగా వాళ్ళందరూ ఎవరిని సేవించారు? శుద్ధీకరించుకుని నువ్వు ఉపవాసం చేసి ఈ 5 కార్యక్రమాలు నువ్వు చేయగలిగితే, ఆయన్ని సేవిస్తే ప్రదీపని పిల్లారా, ఆయన్ని సేవించుట అన్న దగ్గర మళ్ళీ 7 చెప్పాలి. మీకు ఎలా సేవించాలి ఆయన్ని? పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి, నిష్కపటమైన సత్యముతో దేవుణ్ణి, మనఃపూర్వకంగా నీవు దేవుణ్ణి, సంతోషముగా దేవుణ్ణి, ఇలా ప్రదీపని పిల్లలు నువ్వు సేవించుకుంటూ వెళితే నీ పిల్లలను దేవుడు దీవిస్తూ వస్తాడు. ఆమేన్. తరమ వెంబడి తరం, తరం వెంబడి తరం నిన్ను తరిమేవాడు ఉన్నాడక. బలవంతులు నీకు కనబడరు, కనుమరుగు చేస్తాడు ఆయన.
అందుకే దేవుణ్ణి సేవించండి, ఆయన ముద్ర కలిగి సేవించండి. ఏం కలిగి చెప్పాలి మీరు? అమ్మ ఇప్పుడు మీకు రేషన్ ఇవ్వాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలా? పడట్లేదు. 90 ఏళ్ళ మీకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలంటే నీ పేరు అన్నీ అక్కడ ఉండాలా? మాట్లాడలేదు. నీ మనవి ఆలకించి రేపు పొద్దున దేవుడు అన్ని ప్రార్థనలకు నీకు ముద్ర వేయాలంటే నీకు బాప్తిసం ఉండాలి, లేదా గెట్ అవుట్ అంటే. ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయా బయట, గవర్నమెంట్ చెట్లు ఉన్నాయా? ఆ గవర్నమెంట్ చెట్ల మీద 4 పక్కల ఇలా చెక్కి ఓ పసుపు వేసి, పసుపు రంగు వేసి నల్లగా ఒక అంకెత్తాడా? ఆ చెట్టు ఎవడన్నా కొడతాడా? కొడితే ఏమవుతుంది? ఆ చెట్టుగా ముద్ర లేకపోతే కొట్టుకోవచ్చు. ఇరిగిపోయిన కొమ్మలు ఎత్తుకెళ్తామే కానీ చెట్టు మంది కాదు. ఎందుకని? ఎవరు ముద్ర వేశారు? గవర్నమెంట్ ముద్ర వేశాడు కనుక. పరలోక గవర్నమెంట్ ముద్రే రక్షణ బాప్తిసం. మీరు ఎంతమందికి లేరో తెలుసుకోండి. రేపు రాత్రికైనా సిద్ధపడిపో. అంతేగాని ఇప్పుడు దేవుని పిల్లలు అబ్బాయి పెళ్ళయ్యాక మనవరాలు సంవత్సరం అయ్యాక అసలు అప్పుడు దాకా నువ్వు బతుకుంటావని గ్యారెంటీ వారంటీ ఇది మాట్లాడతలేదు. నేను ఆరాధన పూజ చేయను పాస్టర్ గారు, మరి ఇంకేం రోగం నీకు? నీ లోపల ఏది అవుతుంది? ఇందాక తీసుకొచ్చిన దేవుడు నీ బిడ్డ పెళ్లి చేయడా? మాట్లాడరా? మరే పెళ్ళయ్యాక అటో ఇటోనని నీ అవిశ్వాసం మండిపోను. నిన్ను బతికిచ్చిన దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. మీలో ఎంతమందికి రక్షణ బాప్తిసం లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు కృపను బట్టి దేవుడు ఇచ్చిన ఈ వాక్య నన్ను చాలా డిమాండ్ చేసింది. ఈ వాక్యం చెప్పమని. ఇదే మిత్రులారా, ఖచ్చితంగా ఈ లోకమనే వ్యభిచారం, పాపం, లోకాచులు, ధనాపేక్ష నీలో ఉండకూడదు. కొంతమంది తల్లులు నేను మారినట్టే నా బిడ్డ మారుతాడు. నీ ఆవేదన ఉండాలి, నీ ఆరాటం ఉండాలి, నీ కన్నీరు ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి. అయ్యా బాప్తీసానికి నాకు ఎందుకు అర్హత లేదు అని కూడా నువ్వు కన్నీరు కార్చుకుని ప్రార్థన చేయాలి. బాప్తీసం అందరూ పొందలేరు తెలుసా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారంటే సాకు బాప్తీసం పొందిన వాళ్ళు ఏం తినగా ఉన్నారు అంటారు. ఆడ సంగతి నీకు అనవసరం. బాప్తీసం ద్వారా కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేమనుకున్నారా? ఆ ఆశీర్వాదాన్ని సొంతం అవ్వాలంటే ఈరోజు నాకు చాలా లేట్ అయ్యింది. నేను అసలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నాకు తెలిసి బ్యాంక్కి వెళ్ళలేదు. ఇవాళ వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళవలసి వస్తే ఇప్పుడు దేవుని పిల్లారా, నా డబ్బులు నాకు ఇవ్వటానికండి 1.5 గంట కూర్చోబెట్టాడు. నా డబ్బులే. మళ్ళీ అంటాడు, ఇంత అమౌంట్ మీరు మా బ్యాంక్ నుంచి ఎందుకు చెప్తున్నారు? నా లోపల ఏమంటున్నారు, నా రీజన్ నీకు ఎందుకు చెప్పాలరా? అది లోపల అనుకుని మరి మేనేజర్ సంతకం పెట్టాలిగా. నా డబ్బులకి ఆడి సంతకం, నా డబ్బులకి ఆడుకోవచ్చులు, నా డబ్బులకి వాడు ఎస్బీఐ స్టాంపు, అది పడితే కానీ వాడు క్యాష్ ఇవ్వని అంటాడే. మాట అట్లా. డబ్బులు ఎవరి? అకౌంట్ ఎవరిదే? మళ్ళీ ఎవరి సంతకం పెట్టాలి? కానీ నేను తీసుకుంటే హక్కులేదు. దేవుడు నీ దేవుడే, బైబిల్ నీ చేతిలోనే ఉంది, అన్నీ ఉన్నాయి. ఆశీర్వాదం నీకు రావాలంటే నీ లైసెన్స్ రక్షణ బాప్తిసం. అది లేకపోతే మొత్తం ఊస్టింగే. మరి బాగానే దేవుడు అన్నీ చేస్తున్నాడుగా, చేస్తాడు. మీ పిల్లలకు మీరు దేవుని పిల్లలారా, మాట విన్నా మాట వెనకపోయినా, పని చేసినా చెయ్యకపోయినా కొన్నిసార్లు మీరు ఏమంటారు, తప్పదులే ఏం చేస్తావు, మాట విన్నా వినకపోయినా కన్నానుగా పెట్టక తప్పుద్దా, తినరా తిను. దేవుడు కూడా అట్టాగే అడుక్కు పడేసినట్టు ఏదో ఒకటి పడేస్తాడట. అదే రక్షణ బాప్తిసం మనకు ఉంటే దేవుణ్ణి అడగటానికి హక్కు ఉంటుంది. ప్రభా ఈ కార్యం నాకు చెయ్యి. మా ఆత్మీయ తండ్రి గారే దేవుని పిల్లలు నాకు బాప్తిసం ఇస్తూ ప్రార్థనలో నడిపిద్దామని సంఘం నన్ను పిలిచి, ఆయన 3 ఆడపిల్లలే. దేవుని పిల్లారా వాళ్ళ పెద్దమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేశారు. దేవుని పిల్లారా తీసుకొచ్చి మోకాళ్ళ మీద పెట్టాడు. మోకాళ్ళ మీద పెట్టి ప్రార్థన చేస్తుంటే అందరికి ఇచ్చేసాడు. ఆ రోజున దేవుని పిల్లారా సుమారుగా 72 మంది ఎంతమంది బాప్తిసం పొందారు. 71 మందికి ఇచ్చేశాడు. నాకు తెలుసు ఈయన చంపేస్తాడని నేను అందరి మధ్యలోకి వెళ్ళి మాకు ఇచ్చాను. ఆయన ఏం చేసేటంటే కళ్ళు మూసుకున్న తర్వాత అందరు కళ్ళు మూసుకున్నాక నన్ను ఎత్తిపోయాడు. ఇక్కడ కొట్టి అమ్మయ్యా నన్ను కూర్చోమన్నాడు అనుకున్నా. చివరి మాకు తెలుసు అన్నాడు. ఓహో ఫస్ట్ చెయ్యి నా మీద వేస్తాడనమాట. మా అయ్యగారికి నేనంటే ఎంత ప్రేమ అనుకుని ఆ చివరి మోకరికి ఈ చివరి నుంచి మొదలెట్టాడు. బాప్తిసారి ఈ చివరి నుంచి మొదలెట్టాడు.
ఈ చివరి ఇట్లా మొదలెట్టి వచ్చేసరికి ప్రదేవుని పిల్లారా తెల్లవారుజామున 4కి మోకరించినాడు 7 అయింది. మోకాళ్ళ మీద పెట్టి కిందకి దిగితే నా చుట్టూ ఇట్ట పట్టుకొని లేపి బాప్తిసం ద్వారా రావలసిన సకల ఆశీర్వాదాలు ఈ బిడ్డకి దయచేయి అని ప్రార్థన చేసి, నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ ప్రార్థన చేసి, ప్రేమని పిల్లారా నేను ఇచ్చిన బాప్తిసానికి దేవుడు నామానికి ఎగతాళి తేకుండా జరగకుండా బతుకుతావా అని అడిగాడు నన్ను. అలాగే బతుకుతానయ్యా, అలాగే బతుకు, దేవుడు నేను దీవిస్తాడు అని నాకు బాప్తిసం ఇచ్చారు. దేవుని పిల్లల దేవుడి నామానికి అవమానం తెచ్చేటట్టుగా బతకండి. బాప్తిసం పొందిన వాళ్ళారా, ఆ ఎగతాళిగా బతుకుతున్న వాళ్ళను చూసి, వాళ్ళ బలహీనతలను చూసి మీరు బాప్తిసం పొందకుండా మారకండి. పరలోకం పోయిద్ది. బాప్తిసం పొందాడు తాగుతున్నాడుగా, బాప్తిసం పొందాడు తిరుగుతున్నాడుగా, బాప్తిసం పొంది ఆ అమ్మ గుడికి రావట్లేదుగా, బాప్తిసం పొంది ఆ అమ్మ బూతులు మాట్లాడుతుందిగా, బాప్తిసం పొంది ఆ అమ్మ తిడుతుందిగా, ఇంకా గయ్యాళతనం మారలేదుగా. నీకెందుకు? లెక్క సరి చేసేవాడు, తొక్క తీసేవాడు, తొక్క పగలు తీసేవాడు దేవుడు ఉన్నాడుగా. నీకెందుకు? నీ చేతులకు తీసుకుంటావు. మీరు ఎవరికైనా ఉపవాసం లేకపోతే ఉపవాసం ఉండండి. బాప్తిజం పొందకపోతే రేపు సాయంకాలం బాప్తిజం పొందేయండి. ఆమేన్. నేడో రేపు దేవుడి రాకడా తెలియదు. పెళ్లికి పొందుతాను అనొద్దు. పెళ్లి బాప్తిజం చల్లదు. దేవుడికి స్తోత్రం. పెళ్లి కుదరగానే బాప్తిజం ఇచ్చేయండి అయ్యారంటే, పాస్టర్ గారు ఏం చేస్తారంటే సంఘం నుంచి పోగొట్టుకోలేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని సాగు అన్నట్టు మొచ్చడం. ఏం చేస్తాడు? వాడు పెళ్లి చేసుకుంటాడు, అమ్మాయిని తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ గుడికిరాడు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మహానుభావులు. ఆయన బతిమానారు మళ్ళీ. వాళ్ళు మహాత్ములు, వాళ్ళు భక్తిపరులు. మాకంటే కొంతమంది ఈ మధ్యకాలంలో ఎట్లా మొదలెట్టారంటే, అమ్మగారు ఈ మాట చెప్పి ముగించేస్తాను, దానికి అంటారు ముగించలేదు అని చూస్తున్నారు. అది ఈ కొంతమంది ఎట్ట తయారయ్యారండి, వాళ్ళ ఆడపిల్లలు ఎట్ట తయారయ్యారు. అయ్యారు మీ ప్రార్థన బట్టి మా ఆయన కొంచెం మారాడు, పర్లేదమ్మా మారాడా అని పాస్టర్ గారు కూడా మారాడమ్మా మారాడయ్యా, ఇంతవరకు అయితే నువ్వే బా గుడికి అనేవాడు. ఇప్పుడు గుడిదాకా బండికి తీసుకొస్తున్నాడు. ఆల్ప సంతోషం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? నేను తెచ్చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కించుకెళ్తున్నాడు. అయ్యా నీతో పని మీద ఎక్కించుకెళ్తున్నాడు. నీతో పని లేదని దాన్ని కూడా పడ్డాడు. కొంతమంది అల్ప సంతోషం తీసుకొచ్చి దించుతున్నాడు. ప్రభువా ఇక్కడ దాకా నన్ను తీసుకొస్తాం కాదు ప్రభువా, నా భర్త లోపలికి తీసుకురామని నువ్వేం చేయాలి? మీ అందరికి అవసరమయ్యే మాట కూడా చెప్పేసి, నిజంగా ఈసారి నన్ను నమ్మండి మీరు ముగించేస్తాను దాన్ని తిప్పు, మళ్ళీ నేను పండగ దాంట్లో అది కనుక ప్రియమైన పిల్లలారా, ఒక రీజన్ ఉన్న మాట మిమ్మల్ని అడుగుతా. బైబిల్ ప్రకారం ఆడోళ్ళే సమాధానం చెప్పండి, మగవాళ్ళు ఎవరు మాట్లాడదు. అమ్మ, ఏదేను వనములో పండు చూసి, పండు కోసి, పండు తిని పాపం తెచ్చిపెట్టింది ఎవరు? మరి చెప్పారు మీరు. కొంతమంది అది చెప్పలేదు. ఆ డాక్టర్ గ్రూప్ కూడా మన పెదపురుల సంఘం కాదా మీరు? ఎవరమ్మా? ఆడవాళ్ళేనా మీరు? ఆడవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ చెప్పండి. ఎవరమ్మా? అవ్వ. ఇప్పుడు అవ్వ ఆ పండు తిని ఎవరికి పెట్టింది? ఆదాం గారికి పెట్టింది. ఆదాం తిన్నాడా తినలేదా? తిన్నాడా? ఇద్దరికి ఎక్కడ పోయారు? ఇప్పుడు చెట్టు చాటు. ఇప్పుడు పండు తినిపించింది మీరేగా, పండు తెచ్చిపెట్టింది మీరేగా. మీరు అంటే మారుమాట మాట్లాడకుండా తినేసింది ఎవరు? మేము. మాట్లాడతలేదు. ఇప్పుడు చెట్టు చాటు తీసుకుపోయింది ఎవరు? మీరే. మీరందరూ అవసంతానమేగా. మీరందరూ అవసంతానమే, అవునా? దేవుడు వచ్చాట ఆదాముని అడిగాడట, ఆదాం చెప్పా కదా ఎందుకు తిన్నావు అని అంటే, నీకన్నా దండం పెట్టి చెప్పుకోవచ్చు కానీ 24/7 నా పక్కన ఉంటుంది దీనికి చెప్పి బతకలేనని తినేసాను అన్నట్టు. ఇప్పుడు చెట్టు చాటుకు తీసుకెళ్ళింది మీరే కనుక దేవుడి దగ్గరికి తీసుకురావాల్సింది కూడా మీరే. అర్థమైందా? పాస్టర్ గారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, జనరేటర్ ప్రార్థన, సబ్స్టేషన్ ప్రార్థన వద్దు. ఇక అర్థం నయానో భయానో ఒప్పించో పుట్టింటికి 4 రోజుల ముందు వెళ్ళేటప్పుడు ప్లాన్ వేస్తారుగా మీరు. ఏమండి అనగానే ఎవరిని? మిమ్మల్నేనండి అంటే రోజు ఆ పిలుపు ఉండదుగా ఇంట్లో. అది ఎవరినో పిలిచింది అనుకుంటాడు.
చూడండి, తుండు వాష్రూమ్ మీద చేశాను, సబ్బు కూడా అక్కడే పెట్టాను, గడ్డ కాఫీ ఇచ్చేనా, ఇది పుట్టింటికి వెళ్ళే 4 రోజుల ముందు. అట్లాగే పండక్కో, మందిరానికో, బతిమాలు, రామాలు, నయ్యాను, భోజనం ఉందను, అయ్యగారు నిన్ను అడిగాడను మాట్లాడరే. చాలా బాధపడుతున్నావయ్యా, నీ సంపాదన తిని బతుకుతున్న దాన్ని, నీ రెక్కచాటున ఉంటున్న దాన్ని, నీ క్షేమం కోరుకుంటున్నాను, ఒక్కసారి అడిగిట్టయ్యా అని మీరే ఏదో ఒక రకంగా మాట్లాడలేదు. మీరు నువ్వు చెప్తే ఖచ్చితంగా వస్తాడు. నీ వల్లే రాంది అసలు. ఎందుకని మీరు ఇంటికి వెళ్తే ప్రియమైన పిల్లలు లూసిఫర్ వదులు, ఇక్కడ ఉంటేనే మరీ మాకు అక్కాయి. అది అది తెలుపుతూ నాకు అర్థమైంది. కనుక ఇటు ఉపవాస ప్రార్థన ద్వారా మీ హృదయాలన్నీ దేవుడి వైపుకు మళ్ళీ ధన్యత దేవాది దేవుడు దయచేయును గాక. అందరూ అల్లా ఇంకా గట్టిగా మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దీవించి ఆశీర్వదించి క్షేమం చేయమని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీ బిడ్డలందరికీ రావలసిన మేలు ఆశీర్వాదములు దయచేయమని, అల్పుడను అయోగ్యుడను అశక్తుడను అలసిన ప్రాణిని మీరే కార్యములు జరిగించి దైవ దీవులతో నింపుమని ఆహ్వానించిన బిడ్డను, సంఘమును, కుటుంబాన్ని, సేవా పరిచయను నిరంతరంగా పాలింపు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన త్రిత్వ దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి ప్రేమ్ కుమార్ అయ్య గారికి, తల్లి గారికి, మరి సంఘానికి, నా తోటి దైవాభిషక్తులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.